2 సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఒకటి నీలకంఠ, ఇంకోటి సైక్ సిద్ధార్థ్. సో ఈ 2 సినిమాలు మంచి టాక్ని సొంతం చేసుకున్నాయి. అండ్ వీళ్ళందరూ చేసిన అటెంప్ట్, అందరూ కూడా చాలా యంగ్ టీమ్. సో అసలు మనకి డబ్బులు వస్తాయా లేదా ఏంటి అన్నది ఆలోచించకుండా ప్రొడ్యూసర్లు వీళ్ళందరి మీద ఉన్న సినిమా మీద ఉన్న ప్యాషన్ని, ఇంట్రెస్ట్ని అద్భుతంగా చూపెట్టారు. అండ్ మనందరం కూడా ఈ సినిమాని చూసి బ్లెస్ చేయాలి. అండ్ ఇవాళ ఈ సినిమాని చూస్తే ఇలా ఇంకా ఎన్నో సినిమాలు వస్తాయి, సరికొత్త టాలెంట్ బయటపడుతుంది. అండ్ ట్విస్ట్ ఏంటి అంటే ఇప్పుడు నీలకంఠకి సీతకి పెళ్లి చేస్తున్నామా, సక్సెస్ మీట్ వరకు అయితే వచ్చినాం మనం. సో చూడాలి మరి. సో విందాము మన రాకేష్ గారు అండ్ మా ప్రొడ్యూసర్ గారు ఏమంటారు. సినిమాలో అయితే ఏం జరిగిందో తెలియలేదు కానీ అట్లీస్ట్ సక్సెస్ మీట్లో అన్న పెళ్లి చేయాలని కోరుకుంటున్నాం మేము యాజ్ ఎ ప్రేక్షకులుగా. అండ్ అలానే మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. మార్క్ ప్రశాంత్ గారి మ్యూజిక్ అమేజింగ్ అండి, అమేజింగ్. అండ్ ఈ సినిమాకి కథ అంతా ఒక ఎత్తు అయితే, వీళ్ళ యాక్టింగ్ అంతా ఒక ఎత్తు అయితే, అండ్ మ్యూజిక్ ఇంకొక మెయిన్ పిల్లర్ లాగా నిలిచిందనే చెప్పాలి. సో మరొకసారి టీం అందరికీ కూడా స్పెషల్ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ సో వాళ్ళ హ్యాపీనెస్ని వాళ్ళ మాటల్లోనే విందాం. ముందుగా మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనిల్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ అనిల్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ అలానే మా డిఓపి అండ్ ఎడిటర్ శ్రవణ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అద్భుతమైన విజువల్స్తో నీలకంఠాన్ని చిత్రీకరించినటువంటి శ్రవణ్ గారు ఈస్ హియర్. అండ్ ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ అందించినటువంటి మార్క్ ప్రశాంత్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే మా ప్రొడ్యూసర్లు శ్రీనివాసులు గారిని అండ్ అలానే వేణుగోపాల్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్తో నీలకంఠాన్ని ఇవాళ సక్సెస్ మీట్ దాకా తీసుకురాగలిగారు. అండ్ దిస్ ఇట్ సెల్ఫ్ ఎ వెరీ వెరీ హ్యూజ్ సక్సెస్ అండి. అండ్ అలానే మా సీత యష్నా ముతులూరి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ మా హైలీ టాలెంటెడ్ డైరెక్టర్ రాకేష్ మాధవన్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే యాక్టర్ సునీల్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ మా మాస్టర్ 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 అని మాస్టర్ మహేంద్రన్ కాస్త ఇవాళ బ్లాక్ బస్టర్ మహేంద్రన్గా నిలిచి నీలకంఠగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో మరొకసారి నీలకంఠ టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ గ్రూప్ పిక్చర్ అండి. ఓకే, ముందుగా అనిల్ గారితోనే మొదలు పెడతాం స్పీచ్. సో అనిల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, హలో ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరికి వచ్చినందుకు. మా సినిమా స్టార్టింగ్ నుంచి ఇంటర్వ్యూస్ దగ్గర నుంచి ప్రెస్ మీట్ దగ్గర నుంచి మీరు చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. ఈరోజు సక్సెస్ మీట్ వరకు ఈ సినిమా ఎక్కడ దాకా వచ్చిందంటే మీ సపోర్ట్ కూడా ఉంది. నేను ఈ సినిమా గురించి జస్ట్ ఒక 3-4 మినిట్స్ టైం తీసుకుంటాను. ఎడిటింగ్లో తీసేయకండి, ఉంచండి. నేను ముందే చెప్తున్నాను దాని గురించనే. ఈ సక్సెస్ మీట్లో మాట్లాడదామని నేను చాలా రోజుల నుంచి ఓపిక పట్టి పని చేసుకుంటూ ఇక్కడ కొంచెం రిలాక్స్ అయ్యాను కాబట్టి మాట్లాడగలుగుతున్నాను. ఈ సినిమా మా టీం, మా రాకేష్ కానీ మా టీం కానీ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ చిన్న చిన్న వర్కులు చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇక్కడ వరకు వచ్చాము మేము. ఆల్మోస్ట్ మేము ఈ సినిమాల కోసం వీటి కోసం ఎట్ ది ఏజ్ ఆఫ్ 20 నుంచి మా లైఫ్ స్టైల్ చిన్న చిన్న ఆనందాలు చాలా కోల్పోతేనే ఈ స్టేజ్ మీదకి వచ్చి ఇప్పుడు మేము ఇలా మాట్లాడగలుగుతున్నాము. ఆల్మోస్ట్ 10 years సాక్రిఫైస్ చేసాము. 10 years సాక్రిఫైస్ చేస్తే ఈ రేంజ్ సినిమా మేము తీయగలిగాము. ప్రతి ఒక్కరము మంచి బ్యానర్ దొరికి మంచి ప్రొడ్యూసర్ దొరికితే బ్లాక్ బస్టర్ కొడదామనే ఉంటుంది. బట్ మాకున్న కాంప్లికేషన్ వల్ల ఒక మంచి సినిమా మాత్రమే తీయగలుగుతాం మేము. ఈ సినిమా మేము అందరూ డే 1 CR 2 CR అలా కలెక్షన్స్కి రిపోర్ట్స్ చేసుకుని ఉంటే మేము డే 1 CR హార్ట్స్ విన్నింగ్ అని పెట్టాము. ఈ సినిమా అనేది టికెట్లు ఎక్కువ తెగకపోయినా సినిమాకి ఈ సినిమా మాకు ఒక టికెట్ అవుతుంది ఇండస్ట్రీలో.
అలా అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. డెఫినెట్లీ మా టీం అందరూ సినిమా తీయడానికి క్యాపబుల్. డిఓపిగా శ్రవణ్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్గా ప్రశాంత్ గారు కానీ, డైరెక్టర్గా రాకేష్ కానీ, మేమంతా సినిమా తీయగలం, మా క్యాపబిలిటీ ఉందని చూపించుకోవడానికి ప్రూవ్ అయిన సినిమా ఇది. ఈ సినిమాని మాకు దొరికినంత వరకు ఎంతమందికి అందుబాటులో తీసుకెళ్లాలో అంతమందికి అందుబాటులో తీసుకెళ్ళాము. ఇప్పుడు మీరు చూసినవన్నీ కూడా విలేజెస్, మాకు దొరికిన థియేటర్ అనేది రెస్పాన్సు. మాకు ప్రాపర్గా ఇంకా థియేటర్స్ ఇచ్చి మాకు ప్రాపర్గా సపోర్ట్ చేస్తే ఈ సినిమా బాగా ఆడుతుంది. మేమేంటంటే మిమ్మల్ని 100% సాటిస్ఫై చేస్తుందని చెప్పట్లేదు, కానీ చాలా చాలా హై ఇచ్చే బుక్స్ ఉండొచ్చు, కానీ ఇది ఒక మంచి పుస్తకం లాంటిది. ఇది కూడా ఇలాంటి పుస్తకం, ఇలాంటి సినిమాలు కూడా మీరు చూడాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, నేను ఇప్పుడు ఈ స్టేజ్ మీద అనౌన్స్ చేద్దాం అనుకున్న విషయం ఏంటంటే, మాకు థియేటర్స్ దొరకలేదు కాబట్టి, ప్రాపర్గా డిస్ట్రిబ్యూటర్ సపోర్ట్ చేయలేదు కాబట్టి, నేను ఇప్పుడు థియేటర్ మీద ప్రొడ్యూసర్స్ పర్మిషన్తో అనౌన్స్ చేస్తున్నాను. ఈ సినిమా అనేది ఈచ్ డిస్టిక్ ఎవరికైనా నచ్చి మీరు చూసి తీసుకోవాలనుకుంటే, మీరు ఏ ప్రైస్కి అడిగితే ఆ ప్రైస్కి ఆ డిస్టిక్ మీకు ఈ సినిమాని మేము ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాం. అది 50,000 అయినా 1 lakh అయినా ఏదైనా సరే మాకేం లేదు. ఈ సినిమా అందరికీ రీచ్ అవ్వాలనేది మాత్రమే మా టార్గెట్. దీని మీద కోట్లు సంపాదించి మేము ఏదో ఇండస్ట్రీలో సెటిల్ అయిపోదామనే ఉద్దేశంతో రాలేదు. మేము ప్యాషన్ తోటి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెల్ ఎడ్యుకేటెడ్స్ అండి. మొత్తం జాబ్ చేసుకుంటే ఒక 2 లక్షలు 3 లక్షలు శాలరీస్ వస్తాయి ఒక్కొక్కరికి. ఇంత స్ట్రగుల్ పడాల్సిన అవసరమే లేదు. సీరియస్లీ ఒక బైక్ కానీ, ఒక బండి కానీ, చిన్న సినిమాలకు వెళ్ళడం కానీ, ఒక గర్ల్ ఫ్రెండ్ కానీ, ఒక లవ్ కానీ, ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆనందాలు వదిలిపెట్టి మేము ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడ్డాము. మా రాకేష్ అయితే వాడు ఆల్మోస్ట్ 3 years నుంచి ఒక రూమ్లో ఒక చిన్న టీ మాత్రమే ఆనందిస్తాం. వాడికి జస్ట్ టీ స్టాల్ దగ్గర మాత్రమే కనిపిస్తాడు, ఇంకా ఎక్కడికి వెళ్ళాడు. ఇన్ని రకాల సంతోషాలు ఇవన్నీ వదులుకొని ఎంత ఐసోలేటెడ్గా బతికితే కోవిడ్ టైంలో పెట్టారు చూడండి మిమ్మల్ని. అలాగా ఈ సినిమా వాళ్ళందరూ ఒక రూమ్లోనే ఉండి చిన్న కథలు రాసుకొని, సీరియస్లీ మాకు దొరికిన ఈ కొంచెం సపోర్ట్ని కూడా మేము 100% మా బెస్ట్ అని అనుకుంటున్నాము. ఈరోజు సక్సెస్ మీట్ కూడా బేసికల్గా ఏంటంటే, మీకు అనిపించవచ్చు వీళ్ళు ఏంట్రా చిన్న టీము, వీళ్ళు ఏది చిన్న సినిమా తీశారు, దీనికి ఇంత హంగామా చేస్తున్నారని మీకు అనిపించవచ్చు. సీరియస్లీ చెప్తున్నాను, మా సినిమా పడ్డ స్ట్రగుల్స్కి మాకు ఇది రిలీజ్ అవ్వడమే 100% సక్సెస్. మాకు రిలీజ్ అవ్వడమే పెద్ద విషయం. మేము ఇది మాత్రం ఇక్కడ ఇది స్టార్టింగ్ మాత్రమే. మీరు చూస్తూ ఉండండి. మా టీం పేర్లు ఏవైతే ఉన్నాయో మళ్ళీ చెప్తున్నాను. ఎం శ్రీనివాసులు, డి వేణుగోపాల్, అలాగే రాకేష్ మాధవన్, శ్రవణ్ జీ కుమార్, మార్క్ ప్రశాంత్, ఇంక్లూడింగ్ నా పేరు కూడా చెప్తున్నాను, అనిలీన మడుగు. మా అందరి పేర్లు మీకు పదే ఇక మీద వినిపిస్తూనే ఉంటాయి. ఎందుకంటే మేము 10 సంవత్సరాలు మా జీవితాన్ని సాక్రిఫైస్ చేసి అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాము. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే, ఒక పర్ఫెక్ట్ బ్యానర్, ఒక పర్ఫెక్ట్ హీరో, ఒక పర్ఫెక్ట్ టీం ప్రాపర్గా సపోర్ట్ చేసి మా క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తే మేము ఏం చేయగలం అనేది మీకు ప్రూవ్ చేసి చూపిస్తాం. బట్ ఈ సినిమాకి మీరు సపోర్ట్ చేసిన దానికి చాలా థ్యాంక్ యూ అండి. దీన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్ళండి. థియేటర్స్లో ఎన్ని రోజులు ఆడితే అన్ని రోజులు మీరు సపోర్ట్ చేయండి. రిమైనింగ్ ఓటీటీలోకి వస్తుంది, 100% వస్తుంది. మేము చాలా కష్టపడి దానికోసం డిజిటల్గా ఎంత ప్రమోషన్ చేయాలి. అలాగే ఇప్పుడు ఈ సినిమాకి లాస్ట్ మినిట్లో మాకు 19th డేట్ ఇచ్చారు. ఆ 19th నుంచి 10 daysలో చాలా కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చాము. దీన్ని సపోర్ట్ చేసింది మా డిజిటల్ టీమ్, స్టార్ సర్కిల్ అండ్ డిజిటల్ టీం ఒకటి ఉంది. ఈ శంబాలక్ కానీ, ఇప్పుడు సీతాపైనం కానీ, ఎవ్రీ మూవీకి ఆ టీమే చేస్తున్నారు. వాళ్ళే సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలాసేపు మాట్లాడాను. నేను మళ్ళీ ఫస్ట్ క్లియర్గా మెన్షన్ చేశాను మీకు. ప్లీజ్, ఇది మా ఆవేదన. ఈ ఆవేదన మీ రేటింగ్లో కట్ చేయకండి ప్లీజ్. మీ క్రియేటివిటీ కోసం ఏంటంటే, పెద్ద హీరోల స్పీచ్లు మీకు వ్యూయర్షిప్ రావచ్చు, బట్ మాలాంటివి కూడా చూసేవాళ్ళు ఉంటారు. నేను సీరియస్లీ చెప్తున్నాను, 100 మందిలో 20 మందికి నచ్చే సినిమాలు కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి మనసులో అత్తుకునే సినిమాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మీకు కమర్షియల్గా ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్లో, జెన్జీ లైఫ్ స్టైల్లో చాలా పరిగెడుతూ రీల్స్, జస్ట్ ఒక 10 secondsకి వచ్చే రీల్స్ చూస్తూ మీకు పేషెన్స్గా సినిమా చూడడం అనేది చాలా కష్టం అయిపోయి ఉంటుంది నాకు తెలుసు. వన్స్ మీరు ఓపిక్గా కూర్చొని ఒక ఫోన్ అనేది ఒక 1 hour మీరు వాడకుండా పక్కన పెట్టి ఈ సినిమా చూస్తే 100% కనెక్ట్ అవుతారు. మేమేంటంటే 90s టైంలో ఎలా ఉంటుందో అలాగే సినిమా తీద్దాం అనుకున్నాం. తొడగొట్టడం, కారులు ఎగలడం, లేకపోతే ఒక 10 మందిని కొడితే పడిపోవడం, ఇలాంటివి తీద్దాం అనుకోలేదు. మా హీరో ఒక విలేజ్లో ఉండే ఆచారాలని, ఆ మూఢనమ్మకాలని పాటిస్తూ, ఎథిక్స్ని పాటిస్తూ అతను ఎలా లైఫ్ స్టైల్ జీవించాడో దాన్ని చెప్దాం అనుకున్నాం. దాన్ని చెప్పడానికి మాకు ఒక బ్యాక్గ్రౌండ్, మంచి డెప్త్ కావాలి, ఒక మంచి బ్యాక్గ్రౌండ్ కావాలి, మంచి ఎలివేషన్ కావాలి, ఇలా అనుకోలేదు. జెన్యూన్గా ఒక కథని ఎలా చెప్పాలనుకున్నాం అలాగా మీకు కనెక్ట్ అవ్వాలని అనుకున్నాం, రిలేట్ చేసుకోవాలనుకున్నాం. దాని గురించే మేము సినిమా, అందుకే మేము రూరల్ బ్లాక్ బస్టర్ అని వేసాము. సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళకి కనెక్ట్ కాకపోవచ్చు. మీరు వన్స్ పండగలకి ఊరికి వెళ్తారు కదా, అలాగా పండగలకి ఊరికి వెళ్ళినాక ఇది ఒక పండగ అనుకుని సినిమాకి వచ్చి చూడండి. ఒక 3 hours టైం ఇచ్చి చూడండి, మిమ్మల్ని డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనిల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఫర్ ష్యూర్ యువర్ హార్డ్ వర్క్ విల్ పే ఆఫ్. అండ్ ఇప్పుడు మా డిఓపి అండ్ ఎడిటర్ శ్రవణ్ జీ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా.
అందరికీ నమస్కారం అండి. వెరీ గుడ్ ఈవినింగ్. నీలకంఠ రూరల్ బ్లాక్ బస్టర్ ఈ సక్సెస్ మీట్కి వచ్చినటువంటి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా అనేది ఒక 2 రోజుల క్రితం వరకు కూడా మాది, ఇప్పుడు మొత్తం కూడా జనాల్లోకి వెళ్ళిపోయింది, మీడియాలోకి వెళ్ళిపోయింది. మీరు జనాల్లోకి ఇంకా తీసుకెళ్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ మీడియా వాళ్ళకి ఎస్పెషల్లీ. అండ్ ఒక మూవీ స్టార్ట్ అయినప్పుడు నుండి, ఒక పెద్ద మూవీ అనుకోండి, ఒక పెద్ద హీరో ఉంటారు, ఒక పెద్ద బ్యానర్ ఉంటుంది, ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్, పెద్ద డైరెక్టర్, ఇవన్నీ ఉంటుంది. కానీ వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే మా ప్రయత్నం ఏదైతే ఉందో, మేము ఏదైతే కథ ఏదైతే అనుకున్నామో, ఇప్పుడు ప్రతి సినిమా లోపల ఏమవుతుందంటే కమర్షియల్ ఆస్పెక్ట్ లోపల ఇది చేస్తే ఇంకొంచెం బెటర్ వ్యూవర్షిప్ వస్తుంది, ఇది చేస్తే ఇంకొంచెం ఎక్కువ ఆడియన్స్ రీచ్ అవచ్చు అని చెప్పేసి ఆ కథని ఏదో రకంగా పొల్యూట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. బట్ హానెస్ట్గా ఈ కథకి ఏది రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ అవన్నీ యాడ్ చేసుకుంటూ ఈ సినిమాని ఈ రకంగా తీసుకుంటూ వచ్చాం, మేము ముందు పెట్టాం. సో 1 కోటి హృదయాలను గెలుచుకుంది ఈ సినిమా. అండ్ సెకండ్లీ ఎం శ్రీనివాసులు గారు అండ్ వేణుగోపాల్ గారు 2 కూడా దిగుడు పేర్లే. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా సార్. సార్ వేణు సార్ చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇద్దరు కూడా యాక్చువల్గా మా ఇద్దరు ప్రొడ్యూసర్స్ కూడా రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ అండి. వాళ్ళకి సంబంధించిన ఫీల్డ్ లోపల చాలా బాగా వాళ్ళు చాలా ప్రొఫెషనల్స్, చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు. కానీ సినిమా మీద ఉన్నటువంటి కేవలం ప్యాషన్ తోటి ఒక మంచి కథను అందించాలి, ఒక ఏదైతే మనం మర్చిపోతున్న మూలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా మరోసారి గుర్తు చేయాలని చెప్పేసి చేసినటువంటి ప్రయత్నం ఈ సినిమా యొక్క జర్నీ లోపల సపోర్ట్ చేసినటువంటి మా ప్రొడ్యూసర్స్కి స్పెషల్లీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ కమింగ్ టు మై యాక్టర్స్, మై ఫేవరెట్, మై డార్లింగ్ మాస్టర్ మహేందర్, మై బ్రదర్. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. నేను మొన్న మీ గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాను, మొన్న మీరు కూడా ఒక మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు. ఈ జన్మ, ఈ లైఫ్, ఈ ప్రాణం మొత్తం కూడా సినిమా గురించే, సినిమాకే అంకితం. మొన్న మీరు చెప్పిన మాటలు మమ్మల్ని అందరూ చాలా ఇన్స్పైర్ చేసినవి. సో అదే ఇన్స్పిరేషన్ తీసుకొని మేము అందరం కూడా ముందుకు వెళ్తాం డార్లింగ్. నువ్వు సక్సెస్ అవుతూ ఉంటే అది నిజంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు చాలా మంచి టాలెంటెడ్ యాక్టర్, మీకు చాలా మంచి రోల్స్ పడాలని చెప్పేసి నేను దేవుని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఫర్దర్ మూవీస్ లోపల మంచి మంచి రోల్స్ వస్తున్నాయని చెప్పేసి విన్నాను. ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ డార్లింగ్. థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ డార్లింగ్. యా. అండ్ కమింగ్ టు యష్, థ్యాంక్ యూ సో మచ్ యష్. యాక్చువల్గా యు ఆర్ సో బ్యూటిఫుల్. ఒక సినిమాని ఎంతవరకు తీసుకెళ్ళాలి అనుకుంటే, ఒక యాక్టర్స్ ఎంతవరకు తీసుకెళ్ళాలనుకుంటే ఆ స్థాయికి మించి, ఆ పరిధికి మించి ఎన్ని ప్రయత్నాలు చేయాలంటే అన్ని ప్రయత్నాలు చేశారండి. ఈరోజు మా ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్ని తీసుకురావడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ చాలామంది బిజీగా ఉన్నారు, రావాలని చెప్పేసి ఉన్నా కూడా మమ్మల్ని సపోర్ట్ చేయలేక ఈ స్టేజ్ మీదకి రాలేకపోయారు. బట్ చాలామంది ట్విట్టర్ లోపల, ఇన్స్టాగ్రామ్ లోపల చాలామంది సెలబ్రిటీస్ అందరూ కూడా పోస్ట్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. స్పెషల్లీ చాలా చాలా థ్యాంక్స్. దాని వెనక ఉన్నటువంటి ఎఫర్ట్స్కి మెయిన్ రీజన్ యష్నా, చాలా థ్యాంక్స్ యష్. అండ్ కమింగ్ టు మై ఈపీ అనిల్, మేము ఆల్మోస్ట్ మా జర్నీ అనేది ఇంకొక 2 years అయితే 10 years అవుతుందండి. 10 years నుండి మేము ఎన్నిసార్లు మాట్లాడుకోకుండా గొడవ పడుతూ తిట్టుకుంటూ ఉన్నామో అది మాకు మాత్రం తెలుసు. అది కేవలం కూడా సినిమా గురించే. సినిమా అనేది ఇంకా క్వాలిటీగా అందించాలి, కథ అనేది ఇంకా కంటెంట్ ఇంకా స్ట్రాంగ్గా చెప్పాలనేటువంటి ఆ ఉద్దేశంలో జరిగినటువంటి గొడవలే తప్ప పర్సనల్ గొడవలు ఏం కాదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇలాంటి ఒక పర్సన్ మన పక్కకు ఉంటే కదా కనుక ఖచ్చితంగా ఈ మూవీ కాదండి, ఏ మూవీ అయినా కూడా ధైర్యంగా రిలీజ్ చేయగలుగుతాం, మనము ప్రమోట్ చేసుకోగలుగుతాము. అండ్ రాకేష్ మాధవన్ ఈ మూవీ గురించి మీరు ఎంత కష్టపడ్డారు. ఇక రిజల్ట్ మొత్తం కూడా జనాలకు వదిలేద్దాం. ఒక మంచి ఫిల్మ్ మేకర్, ఒక స్ట్రగులింగ్ ఫిల్మ్ మేకర్ని సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది, ఆ ఆపర్చునిటీ మీ చేతిలో ఉంది. మీరు తలుచుకుంటే ఒక జెన్యూన్ ఫిల్మ్ మేకర్ని టాలీవుడ్కి పరిచయం చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మా రాకేష్ని, మా ప్రయత్నాన్ని కానీ, మా సినిమాని కానీ అందరినీ కూడా సపోర్ట్ చేయండి, మాకు హెల్ప్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మొన్న రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో కొంతమంది కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నట్టు తెలిసిందండి. బట్ సింపుల్గా చెప్తున్నాను, ఎంత నెగిటివిటీ అయినా స్ప్రెడ్ చేసుకోండి, ఎన్ని కామెంట్లను వేసుకోండి, బట్ ఒకటే సమాధానం చెప్తున్నాను, మనం అందరం కూడా ఏదో ఒక రోజు
కర్మ అనేది ఒకటి ఉంటుందండి. ఈ సినిమాలో అదే కథ చెప్పాము మనము. ఖచ్చితంగా కర్మ అనేది మీరు అందరూ కూడా విట్నెస్ చేస్తారు, ఫేస్ చేస్తారు. బ్రదరు, నువ్వు ఏం చేస్తున్నావో, ఎలా నెగిటివిటీ చేస్తున్నావో చెయ్యి, వన్ డే అన్నీ తిరిగి వస్తాయి నీకు, ఆ రోజు తూలు తిరిగిపోతాయి నీకు. అండ్ ఫైనల్లీ మా యాక్టర్స్, మా ప్రశాంత్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రశాంత్ అన్న విజువల్స్కి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో, థియేటర్లో పడ్డ ప్రతి విజువల్, ప్రతి క్లాప్ అన్నిటికీ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మా ప్రశాంత్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మన కొలాబరేషన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ సునీల్ అండ్ సాయి, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా సపోర్ట్ చేయడం వల్లనే ఈ మూవీ ఇక్కడ దాకా వచ్చింది. సో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఈ సినిమాని మీకు వీలైనంత అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరూ చూడడానికి చాలా సైలెంట్గా ఇంట్రోవర్టల్లాగా అనిపిస్తారు, కానీ ఈయనేమో స్పీచ్ అదరగొట్టేశాడు, పని అద్భుతంగా చేశాడు. రాకేష్ గారు అలా సైలెంట్గా ఉంటారు, కానీ సినిమా డైరెక్షన్ మాత్రం అదరగొట్టేశారు. అండ్ మా ప్రశాంత్ గారు, వీళ్ళంతా ఏంటంటే డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ లాగా చూడడానికి చాలా సాఫ్ట్గా సింపుల్గా ఉన్న, పనిలో మాత్రం మామూలుగా కాదు. అట్లీస్ట్ పోనీలేండి, అలా అన్న మన సినిమా ఉంది అనేది జనాలకు తెలుస్తుంది, కాబట్టి మనం వాళ్ళని కూడా క్షమించవచ్చు హ్యాపీగా. అండ్ ఇప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ ప్రశాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు, బట్ చెప్తాను. 2-3 విషయాలు చెప్తానండి. మనసులోంచి చాలా హార్ట్ఫుల్గా ఫీల్ అయిన విషయాలు ఒక 2-3 విషయాలు చెప్తాను. ఊరికే అయితే ఒక సినిమా తీసేయలేరండి. ఈజీగా అలా తీసేద్దాం, ఒక నెల రోజుల్లో తీసేద్దాం, 2 నెలల్లో తీసేద్దాం అంటే అలా అయ్యే పని కాదు. ఖచ్చితంగా ఒక మంచి స్టోరీ, ఒక మంచి డైరెక్టరు, ఒక మంచి డిఓపి, మంచి యాక్టర్స్, వీళ్ళందరినీ నడిపించడానికి ఒక మంచి ప్రొడ్యూసర్ కూడా ఉండాలండి. మాకు దొరికారు, చాలా మంచి ప్రొడ్యూసర్స్ దొరికారండి. శ్రీనివాస్ సార్ అండ్ వేణుగోపాల్ సార్. ఒక 100 సార్లు థ్యాంక్స్ చెప్పినా కూడా సరిపోదు. ఎందుకంటే ఈ రోజున నీలకంఠ రూరల్ బ్లాక్ బస్టర్ అయ్యి మేమందరం ఇక్కడ స్టేజ్ మీద ఉన్నామంటే ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్ సపోర్టేనండి. అలాంటి ప్రొడ్యూసర్స్ ఉండడం వల్ల మాలాంటి కొత్త మ్యూజిషియన్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ, డైరెక్టర్స్ కానీ చాలామంది తెర ముందుకు వస్తారు. హిడెన్ టాలెంట్స్ చాలామంది ఉన్నారండి. బట్ మాకు ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ దొరికింది. ఈరోజు నా స్టేజ్ మీద ధైర్యంగా మేము ఈ అవుట్పుట్ తీసుకొచ్చాము, ఒక మంచి సినిమా చేశాము, అందరూ చూడండి అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, నిజంగా మా టీం అందరినీ కూడా మా ప్రొడ్యూసర్స్ నమ్మి మా పైన ఇన్వెస్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. నేను ఒక 100 సార్లు చెప్పినా కూడా సరిపోదు. శ్రీనివాస్ సార్ అండ్ వేణుగోపాల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మా సినిమా రూరల్ బ్లాక్ బస్టర్ అని మేము ఎందుకు అనుకుంటున్నాం అంటే, నేను స్పెషల్గా చెప్పాల్సిన పని లేదండి. జనాల ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో ఇన్స్టాలో కానీ, సోషల్ మీడియాలో కానీ మీరు చూస్తూనే ఉన్నారు. చాలామందికి వాళ్ళ పర్సనల్ జీవితాలకు కనెక్ట్ అయ్యి, అరే మా ఊర్లో కూడా ఇలా జరిగింది కదా, మా ఊర్లో కూడా ఇలాంటి హీరో ఉన్నాడు కదా అని చాలామంది కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు.
మీరు షేర్ చేయండి, మా సినిమా బాగుందని చెప్పండి, 10 మందికి చూపించండి. ఖచ్చితంగా అండి ప్రతి ఒక్కరికి ఈ సినిమా హార్ట్లో కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. నేను మనస్ఫూర్తిగా అండి ఇప్పటి వరకు 2 రోజులు కూడా సినిమాని సక్సెస్ చేసి నిజంగా రూరల్ ఏరియాస్లో చాలామంది ఈ సినిమాకి సక్సెస్ టాక్ని అందించిన ప్రతి ఒక్కరికి కూడా అండి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళండి. ఈ సినిమాని ఖచ్చితంగా అన్ని ఏరియాల్లో బ్లాక్ బస్టర్ చేయండి. సంక్రాంతికి మా సినిమా కూడా ఖచ్చితంగా హిట్ లిస్ట్లో ఉంటుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు యాక్టర్ సునీల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఓకే, మహేంద్ర అన్నతో స్టార్ట్ చేస్తాను. అన్న, ఒక ఫైట్ సీన్లో మీరు నేను ఇలా కొడుతుంటే పట్టేసుకున్నారు నా చెయ్యి. అరే ఏం చేస్తున్నావురా నువ్వు, నిజం కొట్టొద్దు అది అన్నావు. మీరు ఇంత సీనియర్ అయ్యి ఉండి ఒక కొత్త వారికి అలా కాదురా, ఇలా ఇలా పట్టు, నేను ఇలా పట్టుకో, గట్టిగా కొట్టకు, నిజంగా తగులుద్ది అని చెప్పారన్న ఫైట్ సీన్లో. థ్యాంక్స్ అన్న, తిట్టకుండా గైడ్ చేసినందుకు. శ్రవణన్న, మా డిఓపి శ్రవణన్న అన్న, షూట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చి అరే ఈ సీన్ బాగా చేసేవారు, నువ్వు ఎక్సలెంట్ చేసేవారు అన్నాడు. నెక్స్ట్ డే వచ్చి అదే సీన్ లేపేశాడు. ఎందుకంటే అన్న ఇంకోసారి అలా చేయకన్నా, ఒకసారి చేసినా కూడా చెప్పకు బాగా చేశానని. మా మ్యూజిక్ డైరెక్టర్ అన్న యాక్చువల్ వణుకొస్తుంది, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఏంటంటే ఒక సీన్లో మేము ఇలా నడుస్తూ ఉంటాం, ఒక ఫైట్ సీన్లో దానికి బీజం కొట్టారు. ఉంచారా అది? ఉంచారు మేడం. అది 5 సార్లు చూసుకున్నాను అన్న బీజం తోటి. అన్న థ్యాంక్స్ అన్న, నాకు కూడా బీజం పడింది. యాక్చువల్ మై డియర్ మచ్చా క్యారెక్టరు, గిరి అనే క్యారెక్టరు ఒకసారి చూడండి, మీరు ఎంకరేజ్ చేయండి. ఇంతమంది ఇలా చేశారంటే కారణం మా ప్రొడ్యూసర్స్ నాకు ఛాన్స్ ఇవ్వడం వల్ల. సో యాక్చువల్గా వీళ్ళ ప్రొడక్షన్లో నేను ఆల్రెడీ ముందు ఒక సినిమా చేశానండి, దాంట్లో ప్రమోషన్లు కూడా వెళ్ళాను. దాన్ని అప్పుడే చెప్పాను వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంటుందని. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ట్రీట్మెంట్ అంటే మీరు వేరేలా కాదండి ప్లీజ్. ఇందాక మా సార్ రాకేష్ అండి మా డైరెక్టర్. యాక్చువల్గా మేము 3 years నుంచి ఒకటే రూమ్లో ఉన్నాము. చెప్పాడు, నేను నీకో సీన్ రాస్తున్నా అనేవాడు రూమ్లో కూర్చొని. వాటర్ తాగడానికి వచ్చి నీళ్ళు వెళ్తున్నప్పుడు కూడా అరే నీకు సీన్ రాస్తున్నారా, అరే వచ్చా నీదే రాస్తున్నారు అనేవాడు. థ్యాంక్స్ డార్లింగ్, రాసావు మొత్తానికైతే. ఇందాక మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంచారండి. ఇందాక మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాట్లాడుతూ నాకు ఇది 10 years కష్టం అన్నారండి. యాక్చువల్గా నాకు మా బావగారు అతను ఈ మూవీస్లోకి వచ్చాక బావ అని పిలిస్తే బాగోదని మచ్చా అనుకోవడం స్టార్ట్ చేశాము. సో మచ్చా కష్టపడి 10 years కష్టపడితే నేను చాలా ఈజీగా వచ్చేసానండి సినిమాల్లోకి. సో ఇప్పుడు ఇలా నించొని మాట్లాడుతున్నాను. సో మచ్చా థ్యాంక్ యూ సో మచ్ మచ్చా, థ్యాంక్స్ అండి. అండ్ ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన మీడియా పీపుల్ అందరికీ వెరీ వార్మ్ విషెస్ ఫ్రమ్ మా కంప్లీట్ టీమ్ సైడ్ నుంచి. అండ్ టు స్టార్ట్ ద థింగ్స్ లైక్ ఇక్కడికి సక్సెస్ మీట్ అని వచ్చాం. సో లైక్ మేము మెయిన్గా లైక్ ఈ సక్సెస్ మీట్ కండక్ట్ చేసుకోవడానికి కూడా అల్టిమేట్లీ లైక్ మా మూవీ సక్సెస్ అయింది కాబట్టి
లైక్ మూవీ సక్సెస్ అయింది. లైక్ ఈ సక్సెస్ మీట్ కూడా లైక్ ఇట్ షుడ్ బి అన్ ఎంకరేజ్మెంట్ టు మా టీమ్ కంప్లీట్గా. అండ్ ద థింగ్ ఈస్ లైక్ మా అల్టిమేట్గా మా మూవీ సక్సెస్ అయింది, లైక్ మా హీరో సక్సెస్ అయ్యాడు, హీరోయిన్ సక్సెస్ అయింది. అండ్ ఆల్సో మా ఇక్కడ ఉన్న ప్రతి పర్సన్ లైక్ ప్రతి డిఓపి గారు సక్సెస్ అయ్యాడు. అండ్ ఈవెన్ లైక్ ఆయన కింద చూస్తేనే మాట్లాడగలుగుతారు ఆయన. అండ్ మోర్ ఓవర్ దాన్ దట్ లైక్ ప్రెస్ మీట్లో లైక్ లాస్ట్ టైం మా ఫాదర్ ఒక మాట చెప్పాడు, ఏంటంటే లైక్ ఇక్కడున్న మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరు హీరోనే, ఇంక్లూడింగ్ ఆఫీస్ బాయ్ ఆల్సో హీరో అని చెప్పాడు. సో అల్టిమేట్లీ ప్రతి ఒక్కరు సక్సెస్ ఇది, ప్రతి ఒక్కరు సక్సెస్ మా మూవీ. లైక్ మేమేమేదో ఇక్కడ లైక్ బాక్స్ ఆఫీస్లో క్రోర్స్ ఆఫ్ క్రోర్స్ ల్యాక్స్ ఆఫ్ ల్యాక్స్ వచ్చిందని చేయట్లేదు. మా మూవీ సక్సెస్ అయింది, మేము సక్సెస్ అయ్యాం, మేము సాటిస్ఫై అయ్యాం, ఆడియన్స్ సాటిస్ఫైడ్ అని చేస్తున్నాం. అండ్ లాస్ట్లీ లైక్ ఎవ్రీవన్ కంగ్రాచులేషన్స్. అండ్ లైక్ వన్ థింగ్ ఐ వాంట్ టు మెన్షన్ టు శ్రవంతి గారు, లైక్ మీ బిగ్ బాస్ ఉన్నప్పటి నుంచి ఐఎమ్ లైక్ మీ మీద లైక్ ఐ లైక్ యువర్ యాక్టింగ్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ చెప్పేసి and like and finally like thank you for coming to our pre-release event on that day, and wonderful anchoring from your side. థ్యాంక్ యూ. And complete my team మొత్తానికి very huge congratulations. We'll go forward in this way on itself, and thank you. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచ్యులేషన్స్. అదిరిపోయింది అసలు, సింపుల్గా స్వీట్గా అస్సలు లాగ్ లేకుండా. అండ్ ఇప్పుడు మా సీత యష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈమె ఏంటంటే ఫస్ట్ యాక్టింగ్కి ముందు ఫస్ట్ మెథడ్ యాక్టింగ్ అంతా చేసుకుంటుంటుంది అనమాట. ఇట్లా 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 దీనికి కూడా అట్లనే చేసినావా నాన్న? కొంచెం ఓకే చేస్తాం కదా. ఓకే, కంగ్రాచ్యులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంటికి వెళ్ళి ప్రీ రిలీజ్ ఈవెంట్ మొత్తం చూసాను. ఓకే, చూసినప్పుడు నేను మిస్ అయింది ఏంటి అని అంటే నీకు హగ్ ఇవ్వడం శ్రవంతి ఫస్ట్. బికాజ్ మన జర్నీ గురించి నువ్వు అంత చెప్పినప్పుడు నేను టెన్షన్లో ఉన్నాను. బికాజ్ దెర్ వర్ డిగ్నిటరీస్ దిస్ దాట్, అంత టెన్షన్లో ఐ కుడెంట్ గివ్ ఎ హగ్. అండ్ మళ్ళీ చూసావా, నువ్వు నోటీస్ చేసావా ఆ రోజు అందరూ శ్రవంతి గారు బాగున్నారు అని చెప్తున్నారు, నాకేమో బాగా చేశారు అని చెప్తున్నారు. సో కాంపిటీషన్ శ్రవంతి? ఏం లేదు, నాకు ఎవరన్నా ఈ మధ్య కాంప్లిమెంట్ ఇస్తుంటే లైట్గా భయం వేస్తుంది. లేదు ఏదో లీడ్ మూవీస్ వస్తున్నాయని విన్నాను, మరి ఏదో అవుతాయి. ఓకే, సో హలో మీడియా అయితే ఆ రోజు నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు చెప్పినట్టు మీరు అసలు మాకు చూపించిన ప్రేమ చాలా 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 చూపించారండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అండ్ ఈ రోజు కూడా నేను ఇక్కడికి వచ్చి అంత ఫెమిలియర్గా అందరికీ హాయ్ చెప్పగలుగుతున్నానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద కంఫర్ట్ అండ్ లవ్ దట్ యూ గైజ్ ఆర్ షోయింగ్ ఆన్ అస్. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ అసలు శ్రవణ్ సార్ చెప్పినట్టు నాకైతే ఎక్కడ ఒక నెగిటివ్ది కూడా నాకేం కనిపించట్లేదు. ఎందుకంటే నేను కూడా చాలా ఒబ్సెస్డ్గా మొత్తం ఇన్స్టాగ్రామ్ మొత్తం చూస్తూనే ఉన్నా. నాకైతే నాట్ జస్ట్ ఇన్స్టాగ్రామ్ అండి, నా ఫ్రెండ్స్ ఎవరు వెళ్ళినా, మా ఊర్లో ఎవరు వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కానీ ది రెస్పాన్స్ హ్యాస్ బీన్ సో పాజిటివ్. ఎందుకంటే ఒక ఊరంటే ఏంటి, ఒక ఊరంటే జస్ట్ మనుషులు జనాలు కాదు కదా, ఆ ఊర్లో వాటర్ ఏంటి, ఆ ఊర్లో ఎడ్యుకేషన్ ఏంటి, ఆ ఊర్లో మెడిసిన్ సిచ్యువేషన్ ఏంటి, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ఇవన్నీ పార్ట్ ఆఫ్ అ విలేజ్. కానీ మా నీలకంఠ మూవీలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని నాకే ఫిలిం చూసి అనిపించింది, ఇన్ని పాయింట్స్ కవర్ చేసామా. మా దాంట్లో మెడిసిన్ గురించి ఉంది, ఎడ్యుకేషన్ గురించి ఉంది, స్పోర్ట్స్ కబడ్డీ గురించి ఉంది, లవ్ స్టోరీ ఉంది, డ్రామా ఉంది. లైక్ ఇన్ని ఫ్యాక్టర్స్ యాడ్ అయ్యి అంత ప్యాకేజింగ్. అండ్ సార్ ఫ్రాంక్లీ ప్రతి ఒక్కళ్ళు థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కళ్ళు బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అనే అంటున్నారు సార్. సో యూ హ్యావ్ తో లైక్ కిల్డ్ ఇట్ అంటే కిల్డ్ ఇట్. ఇంకా శ్రవంతి నువ్వు చెప్పినట్టు మార్కే రాబిన్ గారు ఎంత బిజీగా ఉండుంటారో, మార్కే ప్రశాంత్ గారు కూడా ఇంకా ఈ మూవీ తర్వాత అంత బిజీ అయిపోవాలి. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ కమింగ్ టు మహేంద్రన్ సార్, అసలు సార్ ఇట్స్ మై the screen with you sir, like anta I mean seeing his dance in the song Sneha Ulal ma'am, the way she has done it asalki in that song, when I saw Mahi sir dancing I'm like wow,
వావ్ ఓకే నైస్, ఇదే కదా కావాలి. సో ద జర్నీ అండ్ సార్ది చిన్నప్పుడుది ఏవి కూడా ప్లే చేసినప్పుడు సీయింగ్ సార్ యాక్టింగ్ విత్ సౌందర్య గారు అండ్ ఆల్, అంటే ఐఎమ్ థింకింగ్ అంటే హిజ్ ఎంటైర్ లైఫ్ ఇస్ సినిమా అండ్ నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది సార్ పక్కన యాక్ట్ చేయడం. ఇట్స్ రియలీ మై ప్రివిలేజ్, స్పెషలీ లాస్ట్ 2 days షోస్ చూస్తున్నప్పుడు అయితే క్రేజీ. అండ్ నేను ఈ మూవీ కోసం నిజం చంపదబ్బ కూడా తిన్నానండి బై ద వే. అది ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే యాక్చువల్లీ వెనకాల అవి ప్లే అవుతున్నప్పుడు నాకు చూపించాలనిపించింది. ఇలా కొంచెం కందిపోయి ఉండేవు. ఎందుకు వైరా అదే మా నాన్నగారు నన్ను నిజంగా కొట్టారు. పృథ్వీ సార్, సో వర్కింగ్ విత్ పృథ్వీ సార్ వాజ్ ఆల్సో లైక్ సచ్ అ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. మహి సార్ అండ్ పృథ్వీ సార్ యాక్చువల్లీ పొద్దున్నే వెళ్ళి మంచిగా జిమ్ వర్కౌట్ చేసి షూట్కి వస్తారు. ఇమాజిన్ పృథ్వీ సార్ ఆ రోజు కూడా ఎంత జిమ్ చేసి వచ్చి ఉంటారో. సో మెథడ్ యాక్టింగ్ జరిగింది, నేను చెయ్యాలనుకోకపోయినా అటు సైడ్ నుంచి జరిగింది. సో 3 years అంటే ఇట్స్ నాట్ స్మాల్ థింగ్ అండి. వీ హ్యావ్ వర్క్ సో హార్డ్. సో అందుకే ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇంత 90s బ్యాక్డ్రాప్ ఉంది మనకి. ఇప్పుడు నేను సార్ ఏవీలో ఆ సాంగ్స్ చూసినా కానీ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఆ 90s సాంగ్స్ వింటున్నప్పుడు ప్రతిసారి. అండ్ సార్ యాక్చువల్లీ ఇంటర్వ్యూస్లో అందరిని అడిగారు, ఇప్పుడు నేను మిమ్మల్ని కూడా ఒకసారి అడుగుతాను. మీకు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ సాంగ్స్ ఎక్కువ ఇష్టమా, 90s సాంగ్స్ ఎక్కువ ఇష్టమా? అఫ్ కోర్స్ 90s. ఎగ్జాక్ట్లీ, మరి ద హోల్ ఫ్లేవర్ ఆఫ్ అవర్ ఫిల్మ్ ఇస్ ద పీరియాడిక్ 90s. కాబట్టి నేనైతే ఇంకా గివప్ చేయట్లేదు. ఐ థింక్ నేను 14th వరకు ఇంకా ఏదో పుష్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటా. అంటిల్ సంక్రాంతి వీ వాంట్ టు పుష్ నీలకంఠ. సో ఫింగర్స్ క్రాస్డ్, మీ సపోర్ట్ మాకు చాలా 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 ఇంపార్టెంట్. సో ప్లీజ్ సపోర్ట్ అస్. అండ్ యా, స్పెషల్ థ్యాంక్స్ టు ఆకాష్ సార్ అండ్ ఆది సార్ ఫర్ కమింగ్ దట్ డే. అసలు దెమ్ కమింగ్ ఆల్సో యాడెడ్ అ హ్యూజ్ బూస్ట్ టు అస్. సో యా, ఈసారి మా ప్రొడ్యూసర్ సర్స్ గురించి కూడా చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ అండ్ ఇంత నమ్మకం పెట్టి ఇంత జర్నీ మాతో చేసినందుకు థ్యాంక్ యూ. రాకేష్ సార్, ఈరోజు మార్నింగ్ మా ఫ్రెండ్స్ అంటున్నారు యాక్చువల్లీ నీలకంఠ మూవీలో అంటే లైక్ సేమ్ మహి సార్ ప్లేస్లో అఖిలకి నేను కూడా పెడితే అసలు అఖిల్ గారికి హిట్ వస్తుంది అని దే వర్ టెలింగ్ అబౌట్ యూ, దట్ మీరు ఇంత డెబ్యూ అయ్యుండి యూ హ్యావ్ మా మూవీ చూస్తే ఎవ్రీబడి ఈజ్ ప్యాడింగ్ యాక్టర్స్ అండి. ఇఫ్ యూ సీ ప్రతి ఒక్కరు సీనియర్ యాక్టర్సే. అంతమంది సీనియర్ యాక్టర్స్ని హ్యాండిల్ చేయగలిగారు అని అంటే సార్ యూ షుడ్ గెట్ ఇన్ టు ద బిగ్ లీగ్ ఇంకా. అండ్ నన్ను కూడా తీసుకోండి, మీరు బిగ్ లీగ్కి వెళ్ళండి, నన్ను తీసుకోండి. ఇట్స్ దట్ టైమ్. అండ్ అనిల్ గారు, థ్యాంక్ యూ అనిల్ గారు, యూ హ్యావ్ బీన్ ద బ్యాక్ బోన్ అండ్ సపోర్ట్ సిస్టమ్స్. శ్రవణ్ సార్, థ్యాంక్ యూ సార్, నన్ను ఇంత బ్యూటిఫుల్గా చూపించినందుకు. నేను ఈరోజు మార్నింగ్ మళ్ళీ వెళ్ళి మూవీ చూసుకున్నప్పుడు కూడా నా ఫ్రెండ్స్ నేనే చూసుకొని నవ్వుకుంటున్నాను. సో అంత బాగా చూపించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి, థ్యాంక్ యూ సాయి. అండ్ యా, లాస్ట్ టైమ్ నేను టెన్షన్లో చాలా మర్చిపోయాను, అందుకే ఈసారి ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేస్తావు కదా. ఓకే, ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ. ఎస్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ యష్నా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సీతాకి నాకు ఒక పప్పి ఇస్తావా ఫర్ ఆల్ ఆఫ్ దెమ్? ఆ రోజు నీకు కాంప్లిమెంట్ ఇచ్చిన అందరి కోసం నాకు ఇది గుర్తు. థ్యాంక్ యూ. తేడాగా అనుకోద్దు, మాకున్న ఫ్రెండ్షిప్ అలాంటిది. ఓకే ఓకే. భయం వేస్తుంది కదా, అన్నిటికీ భయం వేస్తుంది ఫ్రెండ్స్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ యష్నా. వద్దు, అలాంటివి అరుదైన సన్నివేశాలు ఒక్కసారే జరుగుతాయి కాబట్టి. ఓకే అండి, ఇప్పుడు మా ప్రొడ్యూసర్ శ్రీనివాసులు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, ధైర్యం పవర్ నేనే. ఓకే, మీ ఎడం వైపు నిల్చుంటా, గుండె వైపు, కుడి పక్క వద్దులేండి.
అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఫస్ట్ మా సినిమాని ఫస్ట్ ప్రమోట్ చేసింది మీరే, మీడియా మిత్రులకు కానీ మరియు యూట్యూబర్స్కి, తర్వాత మా సినిమాకి సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ సక్సెస్ అందరూ దీనికి కారణం అంతా మీరేనండి. మీరు, ఆడియన్స్ అందరూ ఆల్రెడీ ప్రేక్షకులు అయితే బాగా ఆదరించారు, బాగా చూశారు, నచ్చారు. క్లైమాక్స్ బాగుందని చెప్పి క్లైమాక్స్ దాకా లాస్ట్ వరకు చూస్తేనే మన సినిమా అర్థం అవుతుంది. వీళ్ళందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మా సినిమా గురించి చెప్పాలంటే మా యూనిట్ చాలా పెద్దది, చాలా ఎఫిషియంట్. అంటే వాళ్ళందరూ కింగ్ మేకర్స్ కూడా. ఇప్పుడు ఫస్ట్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే రాకేష్, రియల్గా ఇతను చాలా గ్రేట్ పర్సన్. ఎందుకనంటే అతను తీసిన ఫస్ట్ మన షార్ట్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ అవార్డెడ్. కాబట్టి అతను చూసి మేము ఈ సినిమా ఇచ్చాం, ఎక్కువ బడ్జెట్ పెట్టాం. అనుకున్న దానికన్నా అసలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా సూపర్ తీశాడు ఈ సినిమా. వీలైతే ఇతను మంచి అవార్డు వస్తుంది. ఏ ఇష్యూలు అయినా చూడండి, ఆ యాక్టింగ్ కానీ తీసుకున్న ప్రతి సన్నివేశం అద్భుతంగా చిత్రీకరించాడు. కాబట్టి ఇతనికి మంచి లైఫ్ ఉండాలి, చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోవాలి. కాబట్టి మాకు ఒక మంచి సినిమా ఇచ్చారు. ఫస్ట్ ఫిల్మ్ ఇది మాది, ఇది ఫస్ట్ ఫిల్మ్, బెస్ట్ ఫిల్మ్ చేశాడు. రియలీ గ్రేట్. థ్యాంక్ యూ. అనిల్, వాస్తవంగా నేను ఈ సినిమా తీసేదానికి కారణమే అనిల్. ఎందుకనంటే మంచి టాలెంట్ పర్సన్, లిరిక్ రాస్తాడు, యాక్టింగ్ చేస్తాడు, సినిమాని మొత్తం కంట్రోల్ చేస్తాడు, టీంను మొత్తం ఏ వర్క్ ఎలా చేయాలి. రియల్గా అతను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాదు, మా సినిమా మొత్తానికి హోల్ అండ్ సోల్ మొత్తం ఏ టు జెడ్ ఇతనే. జస్ట్ మేము ఒక డబ్బే పెట్టాం, ఆ సినిమాలో ఎలా తీస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఒక నమ్మకం మీద మంచిగా చేశారు. అనిల్ కూడా చాలా థ్యాంక్ యూ. కొన్నిసార్లు మేము కోప్పడడం కూడా జరిగింది, ఎందుకంటే కొన్ని సన్నివేశాలు, ఎందుకంటే మేము తెలియని సబ్జెక్ట్లోకి వచ్చాం. ఏ సబ్జెక్ట్? మాది కన్స్ట్రక్షన్ ఫీల్డ్, ఇది సినిమా ఇండస్ట్రీ. కొన్నిట్లో రూపాయి బడ్జెట్ అయింది, ₹2 ఖర్చు పెట్టాం. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అరే వీళ్ళేంద్రా మాకు ఇలా చెప్పారు, రూపాయలు చేసేస్తా ఉన్నారు, ₹2 చేశారు, దాన్ని ₹3 చేశారు, ఎందుకు చేస్తున్నారు? వీళ్ళ మీద కోప్పడ్డాం. అయినా కానీ మా కోపాన్ని కూడా ఇదిగా తీసుకొని కాంప్లిమెంట్గా తీసుకున్నాడా లేకపోతే ఏం చేశాడో తెలియదు, మళ్ళీ మమ్మల్ని కన్విన్స్ చేసి సార్ ఇలా ఉంటుంది ఏదో చెప్పుకొని ఎప్పుడు అనిల్లో కోపం చూడలే. కానీ వాస్తవంగా అతన్ని ఏదన్నా అన్న సన్నివేశంలో కూడా నేనే బాధపడ్డా, తను మాత్రం ఎప్పుడు మా మీద ఇదవ్వలేదు. కానీ మంచి హార్డ్ వర్కరు, ఇతను కూడా మంచి లైఫ్ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మా టీంలో ప్రతి ఒక్కరు ఎక్కడైతే వర్క్ చేశారో ప్రతి ఒక్కరూ, నేను ఇందాకే చెప్పాను, బ్రిలియంట్, నెంబర్ 1. వాళ్ళ హార్డ్ వర్కే మెయిన్. పొద్దున 5 గంటలకు వర్క్ చేస్తారు, రాత్రి 11 గంటలకు 12 గంటలకు వెళ్తారు, రూమ్కి వెళ్ళి స్నానం చేసి 12కి పడుకొని, అక్కడైతే సాపలు వేసుకొని పడుకున్నారు. ఎక్కడ షూటింగ్ స్పాట్లు, దోమలు, రకరకాల కష్టాలు అనుభవించి ఈ సినిమాని సక్సెస్ చేశారు. వీళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అనిల్. నెక్స్ట్ ఇప్పుడు మన మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఉన్నారు కదా, ఆయన అయితే మంచిగా చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు. తర్వాత కెమెరామ్యాన్ అండ్ ఎడిటర్ వాస్తవంగా వీళ్ళందరూ ఎవరు కొత్త వాళ్ళు కాదు, నెంబర్ 1గా చేశారు. ఈయనే ఎడిటింగ్ చేశాడు, ఈయనే కెమెరామ్యాన్ చేశాడు, మొత్తం ఏ టు జెడ్ చేశాడు, అద్భుతంగా చేశాడు. ఏ ఒక్క పాయింట్లో కూడా సినిమా మైనస్ అనేది లేదు. కాబట్టి వీళ్ళందరికీ మేము ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదండి. కానీ ఈయన చాలా మ్యూజిక్ అయితే చాలా బాగా చేశాడు. మేము ఫస్ట్ అనుకున్న దానికన్నా 4 గంటలు చేశాడు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. ఇంకా మా హీరో గురించి చెప్పాలంటే
సార్ మీరు ఒక్కసారి, మేము చిన్నప్పటి నుంచి ఈయన ఫ్యాన్ అండి, పెదరాయుడు సినిమా నుంచి. కాబట్టి ఈయన మేము అడగతానే మాకు అవకాశం ఇచ్చాడు, అద్భుతంగా చేశాడు. ఆయనకి అంటే యాక్టింగ్ అనేది ఆయన నరనరాల్లో ఉంది. ఈరోజుకి అది పుట్టినప్పుడే స్క్రీన్ దగ్గర పుట్టేస్తున్నాడు. కాబట్టి ఆయన గురించి పెద్ద మనం చెప్పుకోవలేదు. అంటే నేను అలా అనుకుంటున్నా, అంతేనా? కరెక్ట్. థియేటర్లో పుట్టారా? అదే సార్, మా నాన్న అక్కడ కనేసి తీసుకొచ్చి ఎక్కడ తీసుకెళ్లాలో తెలియక షూటింగ్ స్పాట్లో వదిలి. వెరీ గుడ్. వాస్తవంగా ఇది నిజమేనని నేను అనుకుంటున్నాను. కానీ 100% 30 years ఇండస్ట్రీలో అద్భుతంగా యాక్టింగ్ చేసి ఇంచుమించు 200 సినిమాల దాకా చేశారు. ఇంకా హీరోగా పెద్ద స్థాయికి వెళ్ళాలి. మా ప్రొడక్షన్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండాలి. మాకు ఎప్పుడైనా అవకాశాలు అడిగినప్పుడల్లా మాకు ఇవ్వాలని ఆయన ఇక్కడే మేము ప్రామిస్ చేయమని కోరుకుంటున్నాం. సార్ అంటే మళ్ళీ వెళ్ళిపోయాడు అనుకో. సార్ మీలాంటి మంచి ప్రొడ్యూసర్ దొరికితే నేను ఎందుకు చేయను సార్? చెప్పండి, ఇంకో సినిమా చేయాలని చెప్పండి, ఇప్పుడే చేస్తాను మీకోసం. ఆల్వేస్ ఆల్వేస్ నాకు ఈ పేమెంట్ ఇవ్వని కూడా అడగను, మీరు చేయండి, నేను వచ్చేస్తాను మీకోసం. సరేనా? థ్యాంక్ యూ సార్. అని మంచి సక్సెస్ని ఇచ్చారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మా హీరోయిన్ సీతాదేవి. అంటే వాస్తవంగా రాముడితో చూసాం సీతని, కానీ ఆమె కన్నా చాలా గొప్పది చెప్పాలండి. ఎందుకంటే కట్టు బొట్టు శారీ, ఒక విలేజ్లో ఎలా ఉండాలి, హిందూ స్త్రీ ఎలా ఉండాలి, అలా చూసుకున్నది. ఈ శారీస్లోనే ఆమెకు మంచి మంచి అవకాశాలు రావాలి. ఈమెను ఆ సినిమాలో చూస్తే ఖచ్చితంగా ఒక ట్రెడిషన్ ఫీలింగ్, ఇప్పుడు ఏవైతే ట్రెండింగ్ కొంచెం ఇష్యూస్ నడుస్తున్నాయో వాటిలన్నిటికీ ఈమె ఒక ఉదాహరణ అవ్వాలి. కాబట్టి చాలా బాగా చేసింది. శ్వేత గారు ఎక్కడ చేశారో నాకు తెలియదు, ఎన్ని సినిమాలు చేశారో కూడా నాకు తెలియదు. కానీ మా దగ్గరికి వస్తానే మా డైరెక్టర్ గారికి ఫస్ట్ విజిట్లోనే ఆవిడ నచ్చింది. కానీ అద్భుతంగా యాక్టింగ్ అయితే చాలా బాగా చేసింది. ఆమె పాత్ర ఏదైతే ఉందో అద్భుతంగా చేసింది. మేడం చాలా థ్యాంక్ యూ. మా సినిమాని సక్సెస్ చేశారు. మీ అందరికీ పేరు పేరున అందరికీ రుణపడి ఉంటాము. మా సినిమాని ఈ విధంగా సక్సెస్ చేశారు. మళ్ళీ మీడియా మిత్రులకు కానీ మాకు ఎవరైతే సహకరించారో మా సినిమా సక్సెస్కి, మా ముఖ్యంగా ఆడియన్స్కి కానీ, చూసిన ప్రతి ఒక్కరికి, ప్రేక్షకులకు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంత పెద్ద అవకాశాన్ని మీరు అందరూ ఇచ్చారు. మా సినిమాని కొంచెం అందరికి, కనీసం మీకు తెలిసిన వాళ్ళకి ఒక 10 మందికి రెఫర్ చేయండి. ఫస్ట్ మీరు కూడా చూడండి, చూసి అసలు ఇలాంటి సినిమా ఇప్పటికేమైనా వచ్చిందా ఫస్ట్ మనం చూడాలి. చూసిన తర్వాత ఒక 10 మంది రెఫర్ చేస్తే ఏమవుతుందంటే చిన్న బడ్జెట్ వాళ్ళంతా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటారు. సపోర్ట్ మీ దగ్గర నుంచి మాకు ఒక సపోర్ట్, మీ మౌత్ పబ్లిసిటీతోనే మా సినిమా ముందుకు వెళ్తుంది. లేదంటే పోదు. ఏ బిజినెస్ అయినా అంతేనండి. ఇప్పుడు మన మేము కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాం, వర్క్ బాగా చేసామంటే అప్పుడు మా బిల్డింగ్ చూస్తేనే కస్టమర్ బయ్యర్ వస్తాడు. మేము వర్క్ బాగా చేయలేదంటే మాకు రెప్యుటేషన్ ఉండదు. కాబట్టి ఈ సినిమా కూడా అదే మైండ్ సెట్లో పెట్టుకుని మంచి సినిమా ఇవ్వాలి, ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ కాకూడదు. డబ్బులు అయితే అయింది, మనం రూపాయలు స్టార్ట్ చేయాలనుకున్నాం, 4 రూపాయలు అయింది. కానీ ఆ 4 రూపాయలు అయిన తర్వాత ఈరోజు మనకు హ్యాపీనెస్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇంత పెద్దగా మంచిగా సక్సెస్ అయింది. రేపు ఓటీటీలో కానీ రేపు ఎవరు చూసినా అరే చాలా బాగుంది, ఇది ఒక ఓల్డ్ బ్యాక్డ్రాప్లో ఉంది. ఇప్పుడు మా సినిమాలో సాంగ్ ఈరోజు మీరు విన్నారంటే ఇంకొక 10 years తర్వాత కూడా ఆ సాంగ్ మర్చిపోరు. ఎందుకంటే మెమరీస్లో అలా ఉండిపోద్ది. ఎందుకంటే మనం ఓల్డ్ ట్రెండ్లో చేసాం. ఇప్పుడు కూడా పాత సినిమాలు తీసుకోండి, పాత సినిమాలో పాటల మెలోడీస్ అన్నీ ఎంత అద్భుతంగా ఉంటాయి. ప్రజెంట్ సినిమాలు ఇప్పుడు వస్తున్నాయి. ఒక ట్రెండింగ్ సాంగ్ అయిందంటే ఒక 4 సంవత్సరాల తర్వాత మర్చిపోతారు, 2 సంవత్సరాల తర్వాత మర్చిపోతారు. కానీ మా సినిమాలో సాంగు ఎప్పటికీ ఎవరు మరవరు. అంత అద్భుతంగా మన సాంగు, సినిమా కానీ ఎవ్రీథింగ్ బాగా చేసాము. కాబట్టి మా సినిమాని అందరికీ కొద్దిగా ప్రమోట్ చేయండి. ప్రమోట్ చేసి ఇంకా పెద్ద సక్సెస్ని ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, శ్రవంతి మేడం, థ్యాంక్ యూ. మీరు మంచిగా యాంకరింగ్ బాగా చేశారు, మాకు మంచి సపోర్ట్ని ఇచ్చారు. మీరు కూడా కొంతమంది రెఫర్ చేయండి. ముఖ్యంగా మా సినిమా మీరు చూసారా? చూశాను కాబట్టి అన్ని క్యారెక్టర్లు అన్నీ అంతలా చెప్పగలిగాను. అంటే క్యారెక్టర్లు అంటే మీరు
ఇమాజినేషన్ నాకు వెళ్తారు. అది కాదు సరే, మీరు నాకు ఒక ప్రామిస్ చేయండి. ఇప్పుడు ఆయన నుంచి ఒక ప్రామిస్ తీసుకున్నారు కదా, మీ ప్రొడక్షన్ నుంచి వచ్చే ప్రతి ఈ సినిమాకి ఈవెంట్ హోస్ట్ అసలు మీకు అర్థం కావట్లేదు మేడం, మీ ఫ్యాన్స్ మేమంతా. అయ్యో, కాబట్టి చాలు ఇంకా సార్ డైలాగ్ లేదు, ప్రామిస్ చేయండి. చేయండి, ప్రామిస్ చేయండి మేడం. చూడండి మొత్తం. ప్రామిస్ 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 ప్రామిస్. ఓకే, థ్యాంక్ యూ. మాది ఏ ఈవెంట్ జరిగినా మీరే. ఇంకోటి ఏంటంటే మా సినిమాలో మీకు ఆర్టిస్టులు మంచి మంచి ఇది కూడా ఇస్తాం. మా హీరోయిన్ పక్కన సెకండ్ హీరోయిన్ పోస్ట్ కూడా ఇస్తాం. థ్యాంక్ యూ ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ. మీరు బాగా చేస్తారు. ఇంకోటి ఏంటంటే మీరు మా సినిమాలోకి వస్తే మాకు ఇంకా ప్రమోషన్ పెరుగుతుంది. థ్యాంక్ యూ అండి. కాబట్టి అందరూ దయచేసి మాకు కొంచెం సపోర్ట్ చేయండి, ఇంకొంచెం పెద్దగా సపోర్ట్ చేయండి. ఒకరు 10 మందికి రెఫర్ చేస్తే చాలండి, ఇంకొక 10 లక్షల మంది చూస్తారు. ఇది ఒక్కటే మీ నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. ఈ సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. మా సినిమాని సక్సెస్ చేసి ముందుండి నడిపించి మీరు జనాల్లోకి తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. నేను చెప్పాల్సింది ఏం లేదండి, మా పార్ట్నర్ ఆల్రెడీ చెప్పేశాడు. సో నా నుంచి స్పెసిఫిక్గా చెప్పాల్సింది ఏం లేదు. I would like to say one thing. So thank you very much for supporting our movie and hope you continue the same for some more time. చెప్పాలంటే నేను యాక్చువల్గా షూటింగ్ స్పాట్కి కూడా చాలా తక్కువ వెళ్ళానండి. ఎందుకంటే నేను వేరే ఇక్కడ బిజీగా ఉండటం వల్ల నేను వెళ్ళలేకపోయాను. వెళ్ళిన 2-3 సార్లు మటుకు వీళ్ళ ఎస్పెషల్లీ మహేందర్ గారి కష్టపడే తత్వాన్ని చూసిన తర్వాత ఐఎమ్ రియల్లీ ఇన్స్పైర్డ్. ఇంత బాగా చేస్తున్నాడు ఈ కుర్రాడు, డెఫినెట్గా హిట్ కొట్టాలి అనుకున్నాను. సో దానికి తగ్గట్టే స్క్రీన్ పైన అతని కష్టం అన్నీ కనపడ్డాయండి. సో ఆ కష్టాన్ని క్యాప్చర్ చేసింది కూడా ఎవరు, మా డిఓపి గారే. సో బ్యూటిఫుల్లీ క్యాప్టెడ్. సో దానికి తగ్గట్టుగా ఉత్త చిత్రం ఉంటే బాగుండదు కదండి, కానీ ఆ చిత్రానికి ప్రాణం పోసింది మా మార్క్ ప్రశాంత్. వెనకాల BGM ఇచ్చాడు, RR ఇచ్చాడు. అండ్ మా సీత, సో చక్కనైన సీత. సో మహి పక్కన యాప్ట్గా సూట్ అయిందండి. అండ్ 24 కళ్ళు అంతా ఒక తాటి మీద చేసిన మన డైరెక్టర్ రాకేష్ మాధవన్ కానీ 24 కాకుండా 25వ క్రాఫ్ట్ ఉంది, ఫైనాన్స్ మెయింటెనెన్స్ సక్సెస్ఫుల్గా చేసిన అనిల్కి. సో వీఆర్ వెరీ వెరీ. ఈరోజు అసలు నేను నిజంగా నమ్మలేకపోతున్నాను, ఎందుకంటే చాలా ఇయర్స్ కష్టపడ్డాం. ఫైనల్గా ఒక మంచి రిజల్ట్ వచ్చింది అనుకుంటున్నాము. ఎందుకంటే ఒక సినిమా బాగుందంటే దాని వెనుక ఒక ఓన్లీ డైరెక్టర్ ఒక్కడే ఉండడు, టీం ఉంటుంది. ఇది అందరూ కలిస్తేనే వస్తుంది అవుట్పుట్, మంచి అవుట్పుట్ అనేది. సో ఫస్ట్ మై ప్రొడ్యూసర్స్ ఎం శ్రీనివాసులు సార్ అండ్ డి వేణుగోపాల్ గారు. ఇప్పుడు మన మీద ఎంతో అంత ఇన్వెస్ట్ చేస్తున్నారంటే అది చాలా చిన్న విషయం అయితే కాదు. నన్ను నమ్మి ఇంత ఇన్వెస్ట్ చేసినందుకు అసలు నేను అసలు లైఫ్లో ఎప్పుడు మర్చిపోను అసలు. ఎందుకంటే అది అందరూ అనుకోవచ్చు ఏముంది అనుకోవచ్చు, కానీ లోపల ఉంటుంది, అరే మన గురించి ఇంత పెట్టారు, ఎవరు పెట్టరు. మన ఇంట్లో పేరెంట్సే ఒక 10,000 20,000 అడిగితే అరే ఏంట్రా షార్ట్ ఫిల్మ్ తర్వాత అనేది, బట్ ఇంత అమౌంట్ నా పెట్టారంటే సీరియస్గా థ్యాంక్ యూ సార్. ఎప్పుడు మర్చిపోను సార్, గుర్తుంటారు. అండ్ ఈపీగా చేసిన అనిల్ అన్న ఓన్లీ ఈపీ కాదు, లిరిక్స్ చేశాడు, యాక్టింగ్ చేశాడు, ఆల్ ఇన్ వన్. నేను ఎప్పుడూ అంటున్నాను, ఇక్కడ వరకు వచ్చిందంటే సినిమా మెయిన్ రీజన్ అన్న గుర్తుంటుంది మీకు, మొన్న ప్రిలీజ్ ఈవెంట్లోనే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇంక ఇది ఎన్ని రోజులు ఈ జర్నీ కొనసాగుతుందో తెలియదు. ఎప్పటికీ ఖచ్చితంగా నువ్వు నాతో ఉండాలి, ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ మార్క్ ప్రశాంత్ అన్న, సినిమా చూసిన వాళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది అందరూ అన్నారు. యాక్చువల్లీ అన్న చాలా సార్లు తర్వాత మొన్న చూశాడు, క్యూబ్లో చూశాడు సినిమా. అరే నేనే నా ఇంత చేసిందే అనుకున్నాడు. బట్ నెక్స్ట్ డే ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతి ఒక్కరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశారని చెప్పారు. థ్యాంక్స్ అన్న. శ్రవణ్ అన్న, డిఓపి అండ్ ఎడిటింగ్, విజువల్స్ అందరికీ నచ్చాయి. ఈ మూవీకి గ్రేడింగ్ కూడా అలానే చేశాడు. మూవీ గ్రేడింగ్ కూడా అసలు మేము ఎన్ని వర్షన్లు చేసాము ఈ గ్రేడింగ్ అనేది. ఎందుకంటే మారుతున్న ట్రెండ్ కొద్ది కొంచెం మారాలి, కొంచెం గ్రేడింగ్ చేంజ్ చేయాలని నాకంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టాడు. థ్యాంక్స్ అన్న. ఇంకా మా టీంలో నేను ఎప్పుడూ అనుకుంటున్నాను, అరే మన దగ్గర ఇంత ఉంది, ఎందుకు మనం ముందుకు వెళ్ళట్లేదు, మన నుంచి నువ్వైనా ముందుకెళ్ళాలి. ఫస్ట్ టైం ఎప్పుడు అనుకునేవాడిని, శ్రవణ్ అనే ఆ పర్సన్ మాత్రం ముందుకెళ్ళాలి, మాకంటే ముందుకెళ్ళాలి. ఎందుకంటే తన దగ్గర అంత వర్క్ ఉంది. సో నువ్వు ఖచ్చితంగా ముందుకెళ్తావని ఈ సినిమా నేను ఎప్పుడో చెప్పాను, సినిమా చేసినప్పుడు చెప్పాను, ఒక మంచి సినిమా పడితే ఖచ్చితంగా నీకు ఒక మంచి పేరు వస్తుందన్న, ఖచ్చితంగా నువ్వు మంచి సినిమాలు చేస్తావని చెప్పాను. ఆ సినిమా ఇదే అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ అన్న.
అండ్ మహియానా, ఏం చెప్పాలి, అందరూ సినిమా చూసిన వాళ్ళందరూ అంటున్నారు అరే భలే చేశాడు రా అబ్బాయి, భలే చేశాడు రా అబ్బాయి. ఎందుకంటే మన తెలుగులో ఉన్న వాళ్ళకి చైల్డ్ ఆర్టిస్ట్గా తెలుసు, తమిళ ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు చాలా తక్కువ కదా, అందరూ అసలు భలే చేశాడు. ఎందుకంటే చాలా కష్టమైన థింగ్ ఏంటంటే ఒక క్యారెక్టరైజ్డ్ బేస్డ్ ఫిల్మ్ తీసినప్పుడు చాలా కష్టం అవుద్ది. సినిమా అంతా తన చుట్టే తిరుగుతుంది. ఖచ్చితంగా తను కొంచెం అటు ఇటు చేసినా కూడా వర్కౌట్ అవుతుంది, సినిమా ఫెయిల్ అవుతుంది. నాకు తెలుసు, అది 100% తెలుసు, ఎందుకంటే నేనే సినిమాని జడ్జ్ చేస్తాను కాబట్టి. సో మహియానా ఒక్క నెగిటివ్ కూడా రాలేదు, ప్రతి ఒక్కరు నీ పర్ఫార్మెన్స్ నచ్చింది. ఈ సినిమా ఒకవేళ ఎవరైనా హిట్ అన్నారంటే అది నీ వల్లే, ఎందుకంటే నీ క్యారెక్టర్ నచ్చి, ఎందుకంటే ఖచ్చితంగా క్యారెక్టర్ డ్రైవ్ చేయాలి సినిమా మొత్తం. థ్యాంక్స్ అన్న మహియానా. అండ్ యష్నా, సీత అంటే నాకు బాగా ఇష్టం. ఆ పేరు ఎందుకంటే నేను నా షార్ట్ ఫిల్మ్స్లో ప్రతి దాంట్లో సీత అనే పేరు పెట్టేది ఆ షార్ట్ ఫిల్మ్. అందుకోసమే యాక్చువల్గా మీ మూవీలో ప్రతి ఒక్కరికి 2 letters ఉంటాయి నేమ్స్. నీలా, సూరి, గిరి అందరికీ 2 names పెట్టాను. సీత పేరు కూడా అంతే. నా షార్ట్ ఫిల్మ్ నుంచి నాకు సీత అనే క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. సో ఈ మూవీ కూడా సీత అని పేరు పెట్టాను. ఆ క్యారెక్టర్ ఉన్న ఇంపార్టెన్స్ అది ఖచ్చితంగా మీరు మూవీ చూస్తూ తెలుస్తుంది. చాలా ప్యూరిటీగా ఉంటుంది. ఎందుకంటే నాకు అమ్మాయిలను శారీస్లో చూడడం ఇష్టం. వాళ్ళు అందంగా కనిపిస్తారని అలా అని కాదు, ఏదో ఒక దైవత్వం కనిపిస్తుంది. అలా చూస్తారే నిండుగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సీత. అందరిని కవర్ చేశాను అనుకుంటున్నాను. బట్ ఫైనల్గా రైట్ సారీ, చాలామంది చేశారు. అందరిని ఒప్పించడం కొంచెం స్టార్టింగ్లో కష్టమైనా లాస్ట్కి అందరూ అంటే ఈ అబ్బాయి బాగా తీస్తున్నాడు, ఈ అబ్బాయిలో అందరు నమ్మింది ఒకటే, ఈ అబ్బాయిలో ఏదో ఎమోషన్ ఉంది, వీడు చేస్తాడు ఖచ్చితంగా, అందరు నమ్మారు. నాకు తెలిసి వాళ్ళు కూడా మూవీ అందరు చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. అరే శుభలేఖ సుధాకర్ గారైనా, రామ్కి గారైనా, బబ్లు పృథ్వీ గారైనా, చిత్రం శ్రీను గారైనా, సురభి ప్రవతి మదర్ క్యారెక్టర్ సురభి ప్రవతి గారైనా అందరికీ నచ్చుతుంది, వాళ్ళు చూస్తారు. అందరికీ థ్యాంక్ యూ నేను అడగగానే చేసినందుకు. నేను సినిమా నిన్న పడిన తర్వాత చిన్న టెన్షన్ అయిపోయింది. ఫస్ట్ సినిమా కదా, షార్ట్ ఫిల్మ్ అప్పుడు కూడా ఇంత ఒక షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్లో కరెక్ట్గా వాడు లింక్ ఇచ్చి ఎప్పుడు వస్తుందా ఒక టెన్షన్ ఉంటుంది. నాకు ఆ టెన్షన్ ఎప్పుడు షార్ట్ ఫిల్మ్కి ఉంది, సినిమాకి ఉంది, భయంగా ఉన్నాను. అందరు చెప్తున్నారు అరే సినిమా బాగుంది, నీ రైటింగ్ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి రా అంటున్నా. టెన్షన్ ఇంకా ఇది నమ్మాలా వద్దా నేను చాలా టెన్షన్ పడుతున్నా. ఒక కాల్ వచ్చింది నాకు, ఆ ఊర్లో నుంచి ఒక కాల్ వచ్చింది. థియేటర్ ఆపరేటర్ నాకు మెసేజ్ పెట్టాడు, అరే అసలు మేము అనుకోలేదండి, సినిమా చాలా బాగుందని ఒక మెసేజ్ పెట్టాడు. అసలు నాకు ఎందుకంటే నేను అదే థియేటర్లో చాలా సినిమాలు చూశాను. ఆ థియేటర్ ఆపరేటర్ నాకు మెసేజ్ పెట్టాడు, చాలా బాగుంది సార్ సినిమా, మీరు బాగా తీశారని. నా సినిమాని నేను 10 సంవత్సరాలు చదువుకున్న నా టీచర్ ప్రమోట్ చేస్తున్నాడు. నేను 10 సంవత్సరాలు ఫ్రెండ్స్ చేసిన నా ఫ్రెండ్స్ ప్రమోట్ చేస్తున్నారు, మా పేరెంట్స్ అందరు ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళకి నేను ఏం చెప్పలేను. థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ. లాస్ట్లో ఈ సినిమా ఇది 2.5 years కష్టపడ్డాము, ఒక 2.5 hours కంటెంట్ తీసాము, కానీ 2 నిమిషాలు రివ్యూ ఇచ్చి చెప్పేస్తున్నారు. రివ్యూ కూడా నేను తప్పు అనను, అది ఖచ్చితంగా మీ ఇండివిజువాలిటీ ఒపీనియన్. బట్ వన్ థింగ్, ఒక బాలేని సినిమాని బాలేదని మీరు ఎంత ధైర్యంగా చెప్తున్నారో, ఒక బాగున్న సినిమాని ఇది బాగుందని దాన్ని బతికించే బాధ్యత కూడా మీదే. మీరు ఖచ్చితంగా మా సినిమాకి రివ్యూ ఇచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను అనుకుంటున్నాను. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మా టీం అందు గురించి చెప్తున్నాను. ఈ సినిమాలో ఏం డైలాగ్ ఉంటుందంటే, జీవితంలో ఓడిపోవడం తప్పు కాదు, ఓడిపోయిన తర్వాత ఆగిపోవడం తప్పని ఒక డైలాగ్ ఉంటుంది. నేను సినిమాలనే ఓడిపోతేనే గెలవాలి, ముందుకెళ్ళాలని ఆగిపోద్దు అని చెప్పినోడిని. సినిమా బాగుంది అంటున్నారు, నచ్చింది అంటున్నారు, ఇంకా నేను నా టీం ఆగిపోము. వి డూ బెస్ట్ మూవీస్ ఫర్ ఆడియన్స్. థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ. మహేంద్రన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను శ్రవంతి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం, మీన్స్ అ లాట్. నిజంగా ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు ఎలా ఒక ఎనర్జీ ఉండిందో, ఇప్పుడు దాకా ఎనర్జీ మీరు మా మీద చూపించే ఆ ఒక రెస్పెక్ట్ అండ్ ప్రేమ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్, మీన్స్ అ లాట్. అండ్ ఇద్దరు ప్రొడ్యూసర్స్, ఆ ఇద్దరు ఎక్కడ వచ్చేసి మమ్మల్ని ఈ సెకండ్ దాకా ఇప్పుడు దాకా వచ్చేసి మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. నిజంగా ప్రొడ్యూసర్స్ అనేది చాలా చాలా కష్టమైన ఒక పొజిషన్. అది ఎంతో కష్టపడి వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి ఈ సినిమా ఎలా వస్తుంది ఏంటి వస్తుంది తెలియకుండా బ్లైండ్గా పెడతారు. ఆ బ్లైండ్ ట్రస్ట్ అనేది చాలా వాల్యుబుల్ థింగ్. నిజంగా వాళ్ళిద్దరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ నేను ఎప్పుడూ వచ్చేసి మీతో చెప్తూ ఉంటాను సార్, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ సార్. నేను మోర్ దెన్ అన్ యాక్టర్,
మీకు కిందే, ప్రొడ్యూసర్స్కి కిందే నేను ఎప్పుడూ ఒక యాక్టర్గా ఉండాలనుకుంటాను, డైరెక్టర్స్ కిందే ఒక యాక్టర్గా ఉండాలనుకుంటాను. ఆ సినిమా గెలవడానికి ఎంత దూరం కావాలంటే పరిగెత్తడానికి నేను రెడీగా ఉన్నాను సార్ మీతో. సో మీ ప్రొడక్షన్ హౌస్లో నన్ను మీరు క్యాష్ చేసి నాకు ఒక లైఫ్ ఇచ్చి, ఎప్పుడు ఒక ఆర్టిస్ట్ వచ్చి ఒక్క సినిమాతో తప్పకుండా గెలవడు. తన లైఫ్లో చాలా మంచి మంచి సినిమాలు కావాలి. అలా నా లైఫ్లో నీలకంఠ అనే ఒక మంచి సినిమా ఇచ్చిన మీ ఇద్దరికి, శ్రీనివాస్ గారికి అండ్ దేవి గారికి అండ్ సార్ వేణు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎప్పుడు మర్చిపోను. అండ్ డైరెక్టర్, నాకు తన కాన్ఫిడెన్స్ చాలా ఇష్టం. షూటింగ్ స్పాట్లో ఏడ్చి నా దగ్గర షార్ట్స్ తీసుకునేవాడు. నేను చెప్తాను, వద్దు రాకేష్, కొంచెం ఓవర్ యాక్షన్ అవుతే వీళ్ళు ఏదైనా చెప్తారు రాకేష్. నాకు కొంచెం అది భయం ఎప్పుడూ ఉండేది. బికాస్ ఎన్ని సినిమాలు చేసినా కానీ నాకు ఉండే ఒకే భయం ఏంటంటే ఓవర్ చేయకూడదు, ఆ క్యారెక్టర్ నుంచి బయటికి వెళ్ళిపోకూడదు. నేను ఎప్పుడూ నాకు ఒక డౌట్ ఉండేది, కానీ ఎప్పుడు నా దగ్గర ఏడ్చి రియాక్షన్స్ తీసుకునేవాడు. తర్వాత స్క్రీన్లో చూసేటప్పుడు తన జడ్జ్మెంట్ చాలా బాగుంది. అండ్ రియలీ నేను అప్పుడు చెప్పాను ఆ రోజు, తను చూసే నేను కాపీ చేసే, తన ఎమోషన్స్ చూసే నేను నీలకంఠగా యాక్ట్ చేశాను. సో సచ్ ఎ గ్రేట్ డైరెక్టర్. అండ్ తప్పకుండా అందరు ఆర్టిస్ట్కి ఇలాంటి ఒక సాఫ్ట్ అండ్ స్వీట్ డైరెక్టర్ ఉంటే ఏ ప్రాబ్లం లేకుండా చాలా హ్యాపీగా పనిచేస్తారు. అంత మంచి టెక్నీషియన్స్. రాకేష్, నువ్వు చాలా పెద్ద హీరోస్తో, మంచి ప్రొడ్యూసర్కి ఎప్పుడు హానెస్ట్గా చాలా సినిమాలు చేయాలి. ఈ ఇండస్ట్రీలో నీకన్నా ఒక మంచి పేరు రావాలి. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దట్. ఎవ్రీ టైం తన ఒక్కసారి కెమెరా స్పాట్కి వచ్చిందంటే ఎక్కడ టైం వేస్ట్ చేయడు, మొత్తం క్యాప్చర్ చేస్తాడు. అండ్ తన టీం అయినా సరే, ద హోల్ అండ్ ద లైటింగ్ టీం అయినా సరే, అండ్ ఫోకస్ ఫిల్స్ ఎవరైనా సరే, దే ఆర్ వెరీ జెన్యూన్ పీపుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ అన్నయ్య. మీరు లేకపోతే సినిమానే లేదు, మీరే మా ఫస్ట్ విషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ యూఆర్ ఆల్వేస్ మై డార్లింగ్. అందరు యాక్టర్కి ఇలాంటి ఒక కెమెరామెన్ దొరకాలి. నాకు దొరికాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. మీరు చాలా మంచి సినిమాలు మీరు చేయాలన్నయ్య. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. అండ్ మార్క్ చాలా ఇంపార్టెంట్. మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత బాగా యాక్ట్ చేసినా కానీ ఒక్కసారి స్క్రీన్లో మ్యూజిక్ అంతా ఆఫ్ చేస్తే ఎంత గ్రేట్ యాక్టర్ అయినా కానీ 2 minutes కంటే ఎక్కువ మనం ఆయన చూడలేం. మనకు చాలా ఏం చేస్తున్నాడు ఏంటి అని అనిపిస్తుంది. ఆ మ్యూజిక్ అనేది ఎక్కడ మాట్లాడకపోతే, డైలాగ్స్ లేదు, అక్కడ లేపుతుంది. సో అది చాలా కష్టం. ఆ మ్యూజిక్ అనేది మంచి మ్యూజిక్ ఇవ్వటం, మంచి సాంగ్స్ ఇవ్వటం. ఒక 5 minutes, ఒక 3 minutes ఒక మంచి సాంగ్ ఇచ్చేయచ్చు, నైట్ అంతా కూర్చొని కొట్టేసి ఏదో చేసేయచ్చు. బట్ ఆ హోల్ మూవీకి బీజిఎం అనేది వెరీ బిగ్ థింగ్. తను చాలా బాగా పనిచేశాడు. ఎలాగా ఒక ఆర్టిస్ట్ ఒక సినిమాకి ముఖ్యమో, ఒక విజువల్స్ ఎంత ముఖ్యమో, మ్యూజిక్ అంతకంటే చాలా ఇంపార్టెంట్. సినిమా రావడానికి ముందు ఆ మ్యూజిక్కే వచ్చేసి ఆడియన్స్ని థియేటర్కి తీసుకొస్తుంది. సో మీ వర్క్ అండ్ మీ డెడికేషన్, థ్యాంక్ యూ సో మచ్ మా బ్రో. థ్యాంక్స్ అలాట్. యా, తప్పకుండా. అండ్ తను చాలా క్యూట్గా మాట్లాడు. నాకు అందరికంటే నచ్చిన స్పీచ్ తందే. అంత కష్టపడి మాట్లాడి అంత సీన్ లేపేశారు. అండ్ హీఈస్ వెరీ స్వీట్. అండ్ చూడటానికి అలా ఉన్నాడు జాలీగా. బట్ షూటింగ్ స్పాట్లో కెమెరా వచ్చిందంటే తను పర్ఫామ్ చేయటం కానీ, తనకు తెలిసిన వర్క్ని హానెస్ట్గా చేయటం కానీ తనతో చూశాను. సచ్ ఎ నైస్ బాయ్. మీరు చాలా సినిమాలు చేయాలి. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. అండ్ సాయి, సో అలా ఏం మాట్లాడని చెప్పేసి బాగా మాట్లాడతాడు. వెరీ స్మార్ట్ కిడ్. సాయి, మీ నాన్నతో ఎప్పుడు నువ్వు ఉండి, మోర్ దెన్ ఎనీథింగ్ మీ నాన్నకి మంచి పేరు ఉంది అందరి దగ్గర. చాలా సింపుల్, తను చాలా స్వీట్. కష్టపడే వాళ్ళు ఎవరికైనా సరే ఫస్ట్ హ్యాండ్ ఇచ్చే పర్సన్ మీ నాన్న. తప్పకుండా ఆయన ఎలా ఉన్నాడో నువ్వు అలాగే ఉండాలి. చాలా మంచి సినిమాలు చేయాలి, చాలామంది హెల్ప్ చేయాలి నువ్వు. విషింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. అండ్ లాస్ట్ యష్నా, యాక్టర్ ఓకే, ఒక హీరో అనేవాడు వచ్చేసి సినిమా మొత్తం వస్తాడు, తనకి బాగా స్కోప్ ఉంటుంది, సినిమా ఫైట్లు ఉంటాయి, డైలాగులు ఉంటాయి, ఎలివేషన్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ యాక్ట్రెస్ అనేవాళ్ళు చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ వస్తుంది. అప్పుడప్పుడు కొంత సినిమాలోనే మంచి క్యారెక్టర్ వస్తుంది. అలాగా ఒక మంచి హీరోయిన్ యష్నా, విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. నేను సినిమా ప్రమోషన్స్ మీ అందరినీ చూసిన డే నుంచి ఈ సెకండ్ దాకా అందరికీ ఫోన్ చేయటం, నా సినిమాని చూడండి, మంచి టీం సినిమాని చూడండి, సపోర్ట్ చేయండి నేను ఎప్పుడు చెప్తూ ఉంటుంది. తప్పకుండా ఈ డెడికేషన్ ఒక ప్రొడ్యూసర్స్కి, ఒక సినిమాకి వెరీ ఇంపార్టెంట్. యష్నా, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. తప్పకుండా చాలా మంచి సినిమాలు చేయాలి, మంచి హీరోస్తో నువ్వు పనిచేయాలి. సో ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ టైం చాలా వాల్యుబుల్. మీరు ఇచ్చే 100 రూపీస్ చాలా వాల్యుబుల్. నిజంగా మా అందరినీ నమ్మి మీ టైం అయినా సరే, మీరు ఇచ్చే 100 రూపీస్ అయినా సరే మీరు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ప్రెస్, మీడియా, ఐ నెవర్ ఫర్గెట్.
ఎక్కడ ఏం జరిగినా కానీ ఎక్కడో ఒక మూలలో ఉన్న ఒక హీరోని తీసుకొచ్చి జనాల ముందు నించోబెట్టే ప్లేస్లో మీరు ఉన్నారు. మీరు ఎప్పుడది చేస్తున్నారు. నాకు తెలుసు ఈ సినిమాని మీ వల్ల ఎంత మీరు ట్రై చేసి ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళి ఈ సినిమా నించోబెడుతున్నారు నాకు చాలా బాగా తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ నిజంగా చెప్తున్నాను, మీరు లేకపోతే సినిమా కాదు, పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా మీరు లేకపోతే ఆ అండ్ రెస్పెక్ట్ యువర్ జెన్యూనిటీ. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఆడియన్స్. థ్యాంక్స్ అలాట్. మీరు ఎవరు సినిమా చూడకపోతే తప్పకుండా టైం ఉన్నప్పుడు మీరు వెళ్ళి సినిమాని చూడండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. First of all, congratulations to whole team. థ్యాంక్ యూ. మీ అందరికి డెఫినెట్గా నచ్చుతాను. థియేటర్స్ పెంచకపోతే ఆడియన్స్కి ఎలా అందుబాటులో ఉంటుంది? అందరూ ఒకటే ప్లేస్కి వెళ్ళి చూడలేరు కదా, సో దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సార్? మేడం, వాస్తవంగా మాకు తెలిసింది కొంచెమే. దాన్ని బట్టి మేము అందరినీ అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. కొన్ని రెంట్కి తీసుకొని థియేటర్స్ చేస్తున్నాం, అలా నడుస్తుంది. తర్వాత కొన్ని ఏరియాల్లో, ఇప్పుడు ఆంధ్రాలో కొన్ని ప్లేసులు మాకు షూటింగ్ చేసిన ప్రాంతాల్లో అందరూ అడిగారు, ఒక్కరోజు థియేటర్ రెంట్ తీసుకొని అలా ఆడియన్స్కి అంతా చేస్తున్నాం. నెక్స్ట్ ఓటీటీలో కూడా మన సినిమా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేటట్టు 100% ప్రయత్నం చేస్తాం మేడం. ఓకే, వాళ్ళకి నచ్చిందంటే ఇంటికి పోయిన సినిమా చూపిస్తాం మేడం. మా టీం అనేది చాలా ఎఫిషియన్స్ మేడం. వాళ్ళు నిజంగా ఒక నచ్చిందంటే మా డైరెక్టర్ కానీ, మా అనిల్ కానీ, మా టీం ఎవరైనా సరే, మా టీంలో వర్క్ చేసిన ఉన్నారు ఇంచుమించు 100-200 మంది వర్క్ చేశారు. ప్రతి ఒక్కరూ నా ఫ్యామిలీ. అది ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారని అంటే, సపోజ్ మేము సినిమా చూడలేదండి, మీ సినిమా తీసేశారని ఎమ్మటే ఫోన్ చేసినా సరే, అవసరమైతే మీకు లింక్ పెట్టి, విమ్యో లింక్ పెట్టి మీకు సినిమా చూపిస్తారు మా వాళ్ళు. అది కాదు, ప్రామిస్ అని అంటున్నా, మీరు ప్రామిస్ ప్రొడ్యూసర్ అయిపోయారు కదా. 100% మేడం, దానికి ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అనిల్ గారు, థ్యాంక్ యూ. తెర వెనక, తెర ముందు మొత్తం అంతా అనిల్మయం అన్నట్టు మేము ప్రమోషన్స్ అప్పుడు కూడా చూసాం మీ ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయని. అండ్ మీ టీం అందరూ కూడా చెప్పడం జరిగింది ప్రతిదీ కూడా. ఇందాక కూడా ఆయన మాట్లాడుతూ అంతా అనిలే, మేము కేవలం డబ్బులు మాత్రమే పెట్టాము అని చెప్పారు. ఇందులో మీరు డబల్ బాధ్యతలు కాదు, త్రిబుల్ లేదంటే 4, 5, 6 ఎన్ని ఉంటే అన్నీ మీ షోల్డర్ మీద ఉన్నాయని నేను అంటాను. సో ఏది బాగా కష్టంగా ఉంది, యాక్టింగ్ చేయడమా లేదంటే వీళ్ళందరినీ ఒక బోట్ మీదకి తీసుకొచ్చి నడిపించడమా? యాక్టింగ్ చాలా సుఖమైన పని అండి, చాలా సుఖమైన పని. నాకేంటంటే కెమెరా సింగిల్ షాట్లో నేను టేక్ ఓకే అయిపోతుంది. ఇది మెంటల్గా ఏమవుతుందంటే, గత 1 వీక్ నుంచి నేను మనిషిగా ఉన్నానా మెషిన్గా ఉన్నానా, ఎటు పరిగెడుతున్నాను, ఎటు తిరుగుతున్నాను. హైదరాబాద్ రోడ్లు ఇందాకే చెప్తున్నా, డ్రైవింగ్ చేస్తా. హైదరాబాద్ రోడ్లు ఇంత మీకు ట్రాఫిక్గా ఉండొచ్చు, బట్ నాకేంటంటే ఏదో రేసింగ్ ట్రాక్ లాగా ఉంది. నాకు హైదరాబాద్ రోడ్ అంతా రేసింగ్ ట్రాక్ లాగా ఉంది, టక్క 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 తిప్పుకుంటూ వస్తున్నాను. నేను చెప్పాను, అరే ఈ కారు రేపు 2 రోజుల తర్వాత తీసుకెళ్ళి నేను ఇక్కడ మూలపడేయాల్సి వస్తుందిరా, ఇది ఎటు వెళ్తుందో తెలియదు. బట్ మ్యాటర్ ఏంటంటే, నాకు ఇది ఇష్టం. ఒక 2 సంవత్సరాలు ఖాళీ కూర్చుంటాను, బయటికి రాకుండా ఒకే రూమ్లో ఉండమన్నా ఉంటాను. బట్ ఈ పని మాత్రమే చేస్తా, వేరే ఏ పని చేయమన్నా కానీ నా కాలు కూడా కదలదు. బట్ ఈ పని అంటే నేను నిద్ర కూడా పోకుండా ప్రాణం పెట్టి పని చేయమన్నా చేస్తాను. దీనికోసం పొద్దునే మా ప్రొడ్యూసర్ సార్ కూడా అడిగాడు, నన్ను ఏంటి పరిస్థితి, సినిమాలు నువ్వు వదిలేస్తానంటే నేను కూడా వదిలేస్తాను అని అడిగితే నేను చెప్పాను, సార్ ప్రాణం వదిలేస్తాను కానీ సినిమా మట్టు వదిలేను సార్ అని చెప్పాను. నేను అదొకటే చెప్పాను. నేను యష్ణ హాయ్ అండి. సో ప్రతి ఒక్కరు కూడా సినిమా చూసిన ప్రతి ఒక్కరు సీత క్యారెక్టర్ గురించి చాలా అప్రిషియేషన్స్ ఇస్తున్నారు, మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇస్తున్నారు. ఈ క్యారెక్టర్ మీ దగ్గర వరకు వచ్చినప్పుడు ఫస్ట్ మీ ఒపీనియన్ ఏంటి అండ్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇదే మ్యామ్, లైక్ నాకు పీరియాడిక్ బ్యాక్డ్రాప్ అన్న పాయింట్ నాకు చాలా నచ్చింది. అండ్ రాకేష్ సార్ నన్ను పిలిచినప్పుడు అప్పుడే బంగారాజు మూవీ రిలీజ్ అయింది. సో ఇట్స్ బీన్ 3 months ఆఫ్ ద రిలీజ్ అండ్ సార్ నాకు ఆడిషన్ కూడా చేయలేదు. హీ జస్ట్ సెడ్ నువ్వే సీత, నువ్వు సీత, ఫిక్స్ అంతే. అండ్ ద రెస్ట్ ఇస్ ద ప్రాసెస్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మహేంద్రన్ గారు.
సో దేవి అంటేనే మీరు గుర్తొస్తారు. సో మీరు లేకుండా దేవిని ఎవరు ఊహించుకోలేరు కూడా. సో తర్వాత తెలుగులో ఒక మంచి హిట్ పడింది అనుకుంటున్నారా? ఈ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాను అనుకుంటున్నారా మీరు? టు బి వెరీ వెరీ హానెస్ట్, ఒక మంచి సినిమాతో నేను కూడా ఇక్కడ ఉన్నానని చూపించుకునే ఒక మంచి సినిమా కానీ సినిమా చూస్తున్నాను. మనం చాలా జెన్యున్గా మాట్లాడుకోవాలంటే సక్సెస్ ఫెయిలియర్ అనేది నాకు అది నో ప్రాబ్లం. నాకేంటంటే నా సినిమా, నేను పని చేస్తూనే ఉంటాను. నాకు ఎప్పుడు సక్సెస్ వస్తుందో నాకు అసలు తెలియదు, ఎప్పుడు ఫెయిలియర్ వస్తుందో నాకు అసలు తెలియదు. కానీ నాకు పని చేయడం చాలా ఇష్టం. సో నేను పని చేస్తూనే ఉంటాను. ఆ సక్సెస్ అనేది మేబీ సమ్వేర్ ఇంకా మంచి ఒక ప్రొడక్షన్ వాల్యూ వచ్చినప్పుడు, ఇంకా మంచి థియేటర్స్ దొరికినప్పుడు ఒక సినిమా గెలుస్తుంది కదా, అది నా సక్సెస్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, ఇంతకుముందు యష్నా మాట్లాడుతూ మహేంద్రన్ గారి క్యారెక్టర్లో అఖిల్ గారు ఉన్నా కూడా ఒక మంచి హిట్ అందుకునే వాళ్ళు అని ఒక కాంప్లిమెంట్ విన్నానని తను చెప్పారు. సో అంటే మహేంద్రన్ గారిని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? చూసిన వెంటనే యష్నాని సీతగా ఫిక్స్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ అంటే ఐ ఆల్వేస్ బిలీవ్ వన్ థింగ్. ఎప్పుడైనా అందరూ అనుకుంటారు కథలే హీరోని సెలెక్ట్ చేస్తాయి, హీరోలు కథలు సెలెక్ట్ చేసుకోవడం అనుకుంటారు. బట్ ఇండైరెక్ట్గా కథలే హీరోని సెలెక్ట్ చేస్తారు. ఈ కథ హీరోని చేస్తే బాగుంటుంది. అందుకోసం మనకు ఇప్పుడు వేరే సినిమాలు చూస్తుంటే మళ్ళీ ఆ ప్లేస్లో ఎవరిని ఇమాజిన్ చేసుకోలేము మోస్ట్లీ. ఎందుకంటే ఆ కథ పర్ఫెక్ట్గా తన దగ్గరికి సెట్ అయ్యింది, అది వర్కౌట్ అయిందని. ఇవన్నీ యష్నా అంటే యష్నాని చూడగానే ఎందుకు అనిపించింది, అది జస్ట్ అది కలిగిన ఫీలింగ్ అంతే. అరే సీతకు బాగుంటుంది ఈ అమ్మాయి అని. అప్పుడే బంగారాజు వచ్చింది అనుకుంటే బంగారాజు చూసి నేను తన్ని అనుకున్నాను, తను బాగుంది, పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని. అంతే, దాని నుంచి రీజన్ లేదండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు ఇక్కడ సార్, సో సినిమా అంటే మంచి రెస్పాన్స్ వచ్చింది, అండ్ కాకపోతే సమ్వేర్ కొంచెం డ్యూరేషన్ కొంచెం తక్కువ ఉంటే బాగుండును అంటున్నారు సార్, దాని గురించి ఏమంటారు? లేదు సార్, ఇది యాక్చువల్గా పీరియాడిక్ డ్రామా. ఎప్పుడైనా పీరియాడిక్ డ్రామాలో ఒక థ్రిల్లర్ సినిమా తీసి కట్ చేయలేము. బట్ పీరియాడిక్ డ్రామా చెప్పినప్పుడు ఫస్ట్ ఆ కథలోకి వాళ్ళు నువ్వు బ్లెండ్ చేయాలంటే మెయిన్ థింగ్ కథ డ్యూరేషన్ అంతే ఉంటే, ఇప్పుడు అది కట్ చేశాను అనుకోండి, అప్పుడప్పుడు కట్ చేశారని అని ఫీలింగ్ కలుగుతుంది మీకు. సో ఆ రీజన్ మీదనే ఇప్పుడు రంగస్థలమైనా పెద్ద సినిమాలైనా కూడా మెయిన్ థింగ్ ఏంటంటే లెంత్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ దాంట్లోకి కథలోకి మనం వెళ్ళిపోవాలని అంటే మనం అన్ని క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఖచ్చితంగా ఇవ్వాలి, ప్రాపర్గా ఇస్తేనే ఆ కథలోకి వెళ్ళిపోతారు. అదే మెయిన్ రీజన్ అండి, ఆ లెంత్ అందించడానికి. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు సార్, మీరు శ్రీనివాస్ సార్ చెప్పండి సార్. సో ఎట్లా అనిపించింది సార్ ఓవరాల్గా వచ్చిన రెస్పాన్స్కి? మీరు సాటిస్ఫాక్షన్ అనా కాదా? నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. ఎందుకంటే ఫస్ట్ మూవీ కాబట్టి మా ఆల్రెడీ ఒక వెబ్ సిరీస్ కూడా మేము కంప్లీట్ చేసాము. త్వరలోనే మీకు ఓటీటీలో వస్తుంది, అండర్వరల్డ్ బిలియనీర్ అని చెప్పి. కాబట్టి రెండు మనం సక్సెస్ అవ్వాలని కోరుకున్నాం కాబట్టి సక్సెస్ అయ్యింది. ఫస్ట్ మూవీ సక్సెస్ అవ్వడం అనేది చాలామంది ప్రొడ్యూసర్స్ అంతా బ్యాక్ అవ్వడం అనేది ఎక్కువ మంది మైనసే తగిలినాయి, కానీ మనకి పాజిటివ్గా వచ్చిందంటే ఆ సినిమాని ఆ విధంగా చేశారు. మెయిన్ ఏంటంటే మా మైండ్కి తగ్గట్టు ఆ సినిమా కూడా వచ్చింది. ఫస్ట్ మాకు నచ్చింది కాబట్టి మనం ఆడియన్స్లో తీసుకెళ్ళాం. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు వేణు గారు విన్నదా చెప్పండి. అది సినిమా తీయడం ఈజీయా లేదా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండడం ఈజీయా? రియల్ ఎస్టేట్, అదేమండి రియల్ ఎస్టేట్ చెప్పండి సార్. కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ఈజీయా లేదు అంటే సినిమా తీయడం ఈజీ? అంటే ఇప్పుడు మనం ఒక పని నేర్చుకున్నప్పుడు మీడియాలో ఉన్నారు సార్, మీకు మీ ప్రొఫెషన్ చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే అలవాటు అయిపోయింది కాబట్టి. అదే కొత్త ప్రొఫెషన్ అనుకోండి, ఇప్పుడు నేను ఈ సినిమాలోకి వచ్చాను ప్రజెంట్, నాకు అన్ని కష్టాలే. నా కన్స్ట్రక్షన్ ఏంటంటే చాలా ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేర్చుకున్నా, కింద పుట్టింగ్స్ ఎలా వేయాలి, స్లాబ్ ఎలా వేయాలి, బ్రిక్ వర్క్ ఎలా వేయాలి, అవన్నీ అయిపోయింది. కస్టమర్స్ కూడా నాకు ఎలా ఉన్నారంటే మల్టిపుల్ బిల్డింగ్స్ కట్టాను కాబట్టి నాకు మార్కెటింగ్ కూడా ఈజీ అయిపోయింది. ఇప్పుడు నేను సినిమాలో మార్కెటింగ్ ఎతకాలి, నాకు మార్కెటింగే తెలియట్లా. నా ప్రోడక్ట్ ఎలా సేల్ చేసుకోవాలి, ఓటీటీ ఎవరికి అమ్మాలి, శాటిలైట్ ఎవరికి అమ్మాలి. అదే ఇప్పుడు వేరే సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆటోమేటిక్గా మనకు ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడే సెల్ చేసుకుంటారు. నా ప్రోడక్ట్ రెడీ అయిపోయింది, నా సినిమా థియేటర్లోకి వెళ్ళింది, ఈ రోజుకి నాకు ఒక ట్రేడ్ మార్క్ లేదంటే ఇప్పుడు కష్టపడుతూనే ఉన్నా, లెర్నింగ్లోనే ఉన్నాం మేము. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? మూవీ దాని గురించి డీటెయిల్గా తెలుసుకోవడం కానీ ఎలా అనిపిస్తుంది ఆ ఎక్స్పీరియన్స్, సో దట్ నెక్స్ట్ మూవీకి ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవచ్చు? సార్, ఎక్స్పీరియన్స్ అనేది మూవీలో మాకు ఇబ్బంది లేదు. ఎందుకనంటే మా అన్న వేణన్న దీని మీద పూర్తి అవగాహన, వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ ఒక ఎడిటింగ్ ఫీల్డ్లోనే ఉన్నారు కాబట్టి ఆయన పూర్తి అనుభవం ఉంది కాబట్టి ఆయన ఫాలో అయినా
అంతే. ఇప్పుడు మామూలుగా అది ఏదైతే మొబైల్ కంపెనీ ఒకటి సాక్షికి ఒక ఫాలో అవుతుంటుంది చూసావా, అట్టా ఆయన ఫాలో అవుతా ఆ సినిమాలోకి వచ్చా. అంతే కదా. అంటే వాస్తవం అది మీకు ఈజీ టు రీచ్ కదా హచ్కుక్ అంటే. ఎక్కడ ఎందుకంటే నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం. వీళ్ళు ఎక్కడికన్నా నన్ను ప్రశాంతంగా తీసుకెళ్తారు ఒక దగ్గరికి. అవును వస్తారు నిజంగానండి. లాంగ్వేజ్ ప్రాబ్లం. థాయిలాండ్ తీసుకెళ్ళాడా, నన్ను ఒక ఎయిర్పోర్ట్లో పెట్టాడు, ఒక ఫ్లైట్ ఎక్కిచ్చారు. నేను ఎంత నరకం అనిపించాను, ఒక గంట నా జర్నీ నాకు తెలుస్తుంది అది. సార్ పర్సనల్ కాదు సార్. సో మీరు అడిగినట్టు అండి, మాకు ఎవ్రీ స్టెప్ ఈజ్ ఎ లెర్నింగ్ అండి. అంటే మేము కొత్తగానే వచ్చాము. సో నాకు ఎంత అనుభవం ఉన్నా లేకపోతే ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ, బట్ స్టిల్ మేము మా అంతటికి మేము స్టెప్ వేసినప్పుడు కానీ మాకు దాంట్లో సాధక బాధలు తెలియవు. బట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ అండ్ వీఆర్ లెర్నింగ్ ఇట్. సార్ ప్రొడ్యూసర్ గారు, అంటే థియేటర్స్ వైజ్ కూడా చాలా వరకు ఈ రోజు నుంచి రేపటి నుంచి ఏమైనా పెంచే అవకాశం ఏమైనా ఉందా? ప్రమోషనల్ వైజ్ ఏమైనా ప్లాన్ చేశారా? మేము ప్రమోషన్ వైజ్ ప్లాన్ చేసాము, థియేటర్స్ పెంచడానికి కూడా ప్లాన్ చేస్తామండి. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో వీఆర్ ట్రయింగ్ టు ఇంక్రీజ్ ద థియేటర్స్. శ్రీనివాస్ గారు చెప్పినట్టు కొన్ని థియేటర్స్ మేమే రెంట్ తీసుకొని వీఆర్ అప్లయింగ్ ది షోస్ అండి. ఎంతవరకు షేర్ కలెక్ట్ చేసింది? అది మా ఈపీ గారిని అడగాలి. సరే, మీరు వచ్చినప్పుడు ఇంటర్వ్యూలోనే వేసాను, ₹1,00,00,000 హృదయాలను గెలిచింది. అది ఇంటర్వ్యూలోనే వేసాను. ఓకే సార్. మహేంద్రన్ బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ కానీ, అంటే మాస్టర్లో మీరు చేసిన భవనీ క్యారెక్టర్ చాలామంది తెలుగు ఆడియన్స్కి బాగా గుర్తుంది, దేవి తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చే మూవీస్ ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు, స్టోరీ వైజ్ కానీ మీ యాక్షన్ కానీ? నెక్స్ట్ ఒక 2 సినిమాలు వస్తున్నాయి. ఒకటి త్రికండ, ఒకటి ఇంకోటి వసుదేవ సుతం. అది త్రికండ అనేది ఎంటైర్లీ ఒక హారర్ బేస్డ్ థియేట్రికల్ విజువల్స్ అండి. యూ లవ్ ఇట్. శ్రద్ధా దాస్ గారు నేను యాక్ట్ చేశాను సినిమా. అండ్ ఇంకోటి వసుదేవ సుతం అని ఒక సినిమా వస్తుంది. అది మిథలాజికల్ మిక్స్ అయిన ఒక యాక్షన్, అది ఇంకో లాంటి ఒక డిఫరెంట్ అయిన కార్తికేయ అలాంటి ఒక సినిమా, హనుమాన్ లాంటి, లైక్ ఐ కాన్ సే దట్ బిగ్ మూవీ, బట్ అలాంటి కైండ్లో జాన్లోనే ఒక సినిమా. ఇవి 2 ఉంది. ఇప్పుడు షూటింగ్లో ఒకటి ఉందండి, బట్ నేను చెప్పలేను ఆ సినిమాని. పెద్ద సినిమానా? చాలా పెద్ద సినిమా. మేబీ మీరు అనుకునే భవానీ అయినా, కుట్టి భవానీ అయినా సరే, మీరు ఏదైతే మీరు ఇప్పుడు అడిగారో ఆ క్వశ్చన్కి చాలా క్లియర్ కట్ ఆన్సర్. అంటే తమిళ స్టార్స్తోనా తెలుగు? పక్కా తెలుగు. పక్కా మాస్. ఓకే. మాస్ డైరెక్టర్. బాగా ఆయన చూడటానికి కూడా మంచి మాస్గానే ఉంటాడు. హింట్స్ ఇస్తున్నాను మీకు మీరు రాసుకోవడానికి. చూడటానికి బాగా మాస్గా, హీరో కూడా బాగా సూపర్ హైట్ అలా ఉంటాడు. హీరోయిన్ కూడా నో లేదు, ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది సినిమా. అఫ్కోర్స్ మీ అందరికీ ఆ సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది. మీరు ఆ సినిమాని తప్పకుండా మీరు అందరికి బాగా ఆ హీరోని తెలుసు, ఆ డైరెక్టర్ గారిని తెలుసు, ఆ ప్రొడక్షన్ హౌస్ని మీకు బాగా తెలుసు. నేను మాత్రం చెప్పలేను, నేను అందులో ఏ సినిమా నేను చెప్పలేను. బట్ మీరు అడిగే ఆన్సర్కి ఎస్, రాన్ రస్టిక్ పక్కా సైకో విలన్ని మీరు చూస్తారు. మహేంద్రన్ గారు మీరు తప్పకుండా మీరు ఇప్పుడే గెస్ట్ చేసి గిఫ్ట్ ఉంది. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హాయ్ మహేంద్రన్. హాయ్ అండి. హాయ్ మ్యామ్. ఈ సినిమా చాలా ఎమోషన్స్ ఉన్నాయి, చాలా సరస్వతీపురం వేదిక చాలా బాగుంది. అయితే మీకు నచ్చిన పాయింట్ ఏంటి? నాకు ఆ హీరో ఎమోషన్ చాలా ఇష్టం అమ్మ. నేను ఒక 90s కిడ్. మనం ఎంత జెన్యున్గా, మన హార్ట్ఫుల్గా మనం ఉంటే ఈ ప్రపంచంలో మనుషులు కూడా మనల్ని చూస్తారు, నమ్మే ఒక పర్సన్ బై బేసిక్గానే. సో నాకు వచ్చేసి నేను చాలా ఏం చేసినా కానీ నేను అంత తొందరగా నేను ఆలోచించకుండా చేయను. సమ్టైమ్స్ కోపడతాను, కానీ ఏదైనా ఒక విషయం చేస్తాను చాలా ఆలోచిస్తాను. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు, ఎక్కడైనా మనం వాళ్ళని హర్ట్ చేస్తున్నావా, ఒకవేళ నేను ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఛాన్స్ అడుగుతా అంటే కూడా మనకంటే ముందు ఎంతమంది వాళ్ళని అడిగి ఉంటారు, వాళ్ళందరూ దాటి నేను మహేంద్రని ఇలా అడిగేస్తున్నాను, నేను ఇంత ఆలోచిస్తాను. నేను ఈ క్యారెక్టర్ కూడా అలాంటిదే అమ్మ. వాడు చాలా సిన్సియర్ బాయ్, వాడు చాలా మంచోడు. ఎవ్రీ ఒక అమ్మకి నాన్నకి అలాంటి ఒక సన్ ఉండాలి అనుకునే ఒక క్యారెక్టర్. అది చాలా రేర్గా హీరోస్కి దొరుకుతుందమ్మా. సినిమా మొత్తం వీడు చాలా మంచోడిని ఏ సినిమా చెప్తుంది చెప్పండి. సో అది నాకు చాలా నచ్చింది, ఆ డెప్త్ నాకు చాలా నచ్చింది. మోర్ ఓవర్ తన షోల్డర్స్ మీదే సినిమా ట్రావెల్ అవుతుంది కదా, మనకు ఒక వెయిట్ ఉంది కదా, మనం లేపేటప్పుడు మనకు తెలుస్తుంది కదా. డైరెక్టర్ గారు, మూవీలో డైలాగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయి.
అలాగే సినిమా రన్ టైం గురించి కొంచెం నెగిటివ్ టాక్ అయితే ఉంది, దాని గురించి మీరు ఏం చెప్తారు? అదే మేడం, ఇందాక సార్ కూడా అడిగారు. అదే అంటే మేము అనుకున్నాం, అంటే ఇది పీరియాడిక్ డ్రామా అన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఖచ్చితంగా ఇవ్వకుండా డైరెక్ట్ థ్రిల్లర్ లాగా మనం ఇంట్రడ్యూస్ చేయలేము ఏ క్యారెక్టర్ని. ఫస్ట్ కథలోకి ఆడియన్స్ దింపాలంటే కొంచెం లెంత్ ఉంటుంది. బట్ మీకు ఫస్ట్ హాఫ్ వరకు అది అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ అలా అనిపించదు. మొత్తం త్రూఅవుట్ ఫాస్ట్ ఫేజ్ లాగా ఉంటుంది. సో మీకు ఆ ప్రాబ్లం లేదు. అదే మెయిన్ రీజన్. కొంచెం కథలోకి వెళ్ళాలంటే కొంచెం డ్యూరేషన్ ఉండాలి. అది బే చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మాట్లాడేటప్పుడు ప్రొడ్యూసర్ గారు మీరు శారీ సాంప్రదాయం గురించి మాట్లాడారు. ఈ ఇష్యూ గురించి బాగా బయట నెగిటివిటీ పాజిటివిటీ చాలా కొట్లాట అయితే జరుగుతుంది. మీరు ఈ విషయాన్నే మీరు టచ్ చేశారు. వాస్తవానికి అసలు సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద డైరెక్టర్స్ వాళ్ళే ఈ విషయం గురించి మాట్లాడడానికి భయపడుతున్నారు, వెనకడుగేస్తున్నారు. మీరు మాత్రం చాలా ధైర్యంగా మాట్లాడేశారు. ఏంటి, సినిమా ప్రమోషన్ కోసమా లేకపోతే ఏంటి? నథింగ్ మేడం. మీకు ఈ ఇష్యూ జరగకముందే నా కథలో సీత చీర కట్టుకుంది. ఆ చీర కట్టుకోవడం నాకు ఇష్టం. దాంట్లో దైవత్వం అనిపిస్తుంది, నేను ఫీల్ అయ్యాను. అందుకోసం సీత అని పేరు పెట్టాను. అసలు దానికి దీనికి ఏ సంబంధం లేదు మేడం. సింపుల్. ఓకే అండి, కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. మహేంద్ర గారు, నీలకంఠ మూవీ చూసినప్పుడు ఒక సాలిడ్ వెయిటేజ్ క్యారెక్టర్ చేసినట్టు అనిపించింది. సో ఈ క్యారెక్టర్ చేసినప్పుడు అలాగే ఆడియన్స్ చూసారు కదా మూవీని, ఎట్లా అనిపించింది? మంచి కాంప్లిమెంట్ ఏంటి ఆడియన్స్ నుంచి మీకు టచ్ అయిన పాయింట్? వాళ్ళకు ఎమోషన్స్ చాలా నచ్చింది సార్. నేను చాలా మంది నేను పర్టికులర్ సార్, నేను వీళ్ళు ఎవరు ఏం చెప్పినా కానీ నేను నమ్మను సార్. నేను థియేటర్కి వెళ్ళి సినిమా చూసిన వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అడిగాను, అమ్మ మీకు నచ్చిందా సార్, మీకు నచ్చిందా అని. చాలా మంది చెప్పిన విషయం ఏంటంటే, నువ్వు చాలా బాగా యాక్ట్ చేసావమ్మా, నీ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది, నువ్వు చాలా బాగా డ్యాన్స్ చేసావు, నువ్వు మంచి ఎమోషన్స్ నీకు అది చాలా బాగుందన్నారు. అంతే కదా సార్, ఏంటి సార్ ఫైట్ చేయడానికి డ్యాన్స్ చేయడానికి పెద్ద పెద్ద మంచి మంచి హీరోస్ ఉన్నారు సార్. ఎమోషన్ క్యారీ అవుట్ చేయాలంటే తనకి ఏదైనా ఒక సినిమా నాలెడ్జ్ కొంచెమైనా వాళ్ళ లైఫ్లో నిజంగా ఏదైనా ఎమోషన్ ఉండాలి కదా. అది నా దగ్గర చాలా ఉంది. సో ఇలాంటి సినిమా మూలంగా తీసుకొచ్చినప్పుడు అది ఆడియన్స్ దగ్గర రీచ్ అయినప్పుడు వాళ్ళు దాన్ని చెప్పినప్పుడు ఐ ఫీల్ సో హ్యాపీ. ఓకే సార్, అలాగే మూవీ చూసినప్పుడు చాలా మంది పెద్ద రైడ్ మూవీతో కంపేర్ చేస్తున్నారు సార్. ఒక పక్క చూసుకుంటే కాంప్లిమెంట్గా ఉంటుంది, కానీ ఇంకో సైడ్ చూస్తే బర్డెన్ అనిపిస్తుంది. ఎట్లా తీసుకుంటారు? పెద్ద రైడా సార్? పెద్ద రైడ్. ఓ సార్ ఏంటి సార్, దానికి దీనికి సంబంధమే లేదు సార్. ఆ సినిమాలో ఏదో రేప్ సీన్ చూసాను నేను. అంటే ఓవరాల్ స్టోరీ గుడ్ బాయ్గా చేశాను సార్. స్టోరీ అండి సార్ అవంతా ఏం లేదు సార్. నేనైతే దేన్ని కంపేర్ చేయను, నేను ఏది చూడను. డైరెక్టర్ గారు ఏం చెప్పారో అదే నేను చేశాను. తెలియదు సార్, మేబీ ఆ పిల్లోడే నేను కాబట్టి అంత జెన్యున్ కిడ్, సో జెన్యున్గా పెరిగేసాడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ సార్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు అంటే ఇలాంటి సినిమా సక్సెస్ అయింది, ప్రతి ఒక్కరు సక్సెస్ అయింది అంటున్నారు కాబట్టి దీని తర్వాత మీ లైఫ్లో ఎలాంటి మార్పులు చూసారు అంటే ఏం చెప్తారు? సో యాక్చువల్గా చెప్పాలంటే ఈ సినిమాను ముందు తీసుకురావడం కోసం నేను ఆ జాబ్ కూడా వదిలేశానండి. సో నేను చెప్పాలంటే మొన్న సెప్టెంబర్ నుంచి నేను ప్యూర్గా సినిమాకే వచ్చానండి. సో ఐ విల్ బీ ఇన్ ద సినీ ఫీల్డ్. సో యూ విల్ బీ సీయింగ్ మీ మోర్ అండ్ మోర్. ఓకే సార్, జాబ్ కూడా మానేశాను అంటున్నారు కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో ఏ టైప్ ఆఫ్ మూవీస్ చేయాలనుకుంటున్నారు? సో ఉన్నాయండి, లైనప్ అయితే అవి ఉన్నాయండి. థ్రిల్లర్స్ ఉన్నాయి, తర్వాత లవ్ స్టోరీస్ ఉన్నాయి. సో వీఆర్ ఆల్రెడీ ఆన్ ట్రాక్ అండ్ సబ్జెక్ట్స్ కూడా రెడీ అయినాయండి. సో 1 by 1 విల్ గెట్ ఇన్ టు యూ. యష్ణ గారు, మ్యామ్ మీరు ఇందాక చెప్పారు కదా, అంటే డైరెక్టర్ గారు నన్ను ఆడిషన్స్ చేయకుండా కూడా తీసుకున్నారు అని చెప్పేసి. సో మీరు ఈ సినిమాని అంత నమ్మకంగా యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏంటంటారు? క్యారెక్టరైజేషన్ అండి, ఫ్రాంక్లీ. అండ్ ఆల్సో దెర్ ఇస్ వన్ మోర్ థింగ్. నేనే ఆ చిన్నపిల్ల క్యారెక్టర్ కూడా నేనే చేయాల్సింది. చిన్న సీత పెద్ద సీత రెండు నేనే చేయాల్సిందే. యాక్చువల్లీ దట్ వాస్ ద డీల్ బిట్వీన్ అస్. కానీ బికాస్ ఆఫ్ అంటే అప్పుడే సిన్స్ బంగారాజు రిలీజ్డ్ ఐ హ్యాడ్ సైన్ 3 films అండ్ ఆ 3 film షూట్ ఒకటేసారి జరుగుతున్నాయి. అసలు దిస్ ఈజ్ ఐ థింక్ నా ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ యాక్ట్రెస్, నాకు ఇది ఒకటి జరుగుతూ వస్తుంది. లైక్ ఈ డేట్ ఇష్యూస్ అనేది రావడం వల్ల ఎక్కడో దగ్గర ఇప్పుడు ఇది మిస్ అయ్యాను. ఈ చిన్న చైల్డ్హుడ్ ఎపిసోడ్ కూడా నేనే చేసుంటే ఇమాజిన్, ఐ థింక్ మీరు
అసలు ఫస్ట్ హాఫ్ కూడా అంత టైం అది ఏమీ అనేవాళ్ళు కాదు, బికాజ్ నేను ఉన్నాను కాబట్టి. సో యా, నాకు ఆ క్యారెక్టర్ అంత నచ్చింది అండ్ ఆ ఆర్క్ ఒకటి నచ్చింది. అండ్ నేను ఇది మన లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈ 90sలో ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది. సో ఎట్లా అంటే చిన్నప్పుడు నా 8th క్లాస్లో 9th క్లాస్లో నాకు ఒక అబ్బాయి నచ్చాడు అని అంటే నేను నా పెద్దగా అయ్యే వరకు ఇక ముసి నవ్వులు నవ్వుకుంటూ అతన్ని చూసుకుంటూ అతని కోసం వెయిట్ చేస్తూ అతను ఒకవేళ ఎక్కడికన్నా వెళ్ళిపోయినా ఆ వెయిటింగ్ అనేది ఉంటుంది. అండ్ ఎండ్ పాయింట్ ఏంటి? పెళ్ళి. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. అది 90sలో అలా ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదు కదా. సో నాకు ఆ పాయింట్ కూడా చాలా నచ్చింది, దట్ నీకు నిజంగా ఒకళ్ళు అంటే ఇష్టం ఉంటే అది 1 year కానీ 2 years కానీ 10 years కానీ వెయిట్ చేయండి ఫర్ యువర్ లవ్ అని. సో యా, అంతే. థ్యాంక్ యూ. మహేంద్ర గారు ఇక్కడ సార్. హాయ్. హాయ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అండ్ వెల్కమ్. Thank అండ్ you. తెలుగు ఇండస్ట్రీలోకి ఫస్ట్ మూవీ హీరోగా, సో అందుకని మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఒక్క విషయం అండి, అంటే ఈ మూవీకి 2-3 years టైం పట్టిందని చెప్తున్నారు కదా. సో ఇంత టైం తీసుకోవడానికి మీకు ఆ కథలో ఇంపాక్ట్గా నచ్చిన పాయింట్ ఏంటి? మేము షూటింగ్ అయితే ఏది అనుకున్నామో అలాగే మేము ఫినిష్ చేసేసాం. మాకు తీసుకునే టైం జస్ట్ ఫర్ రిలీజింగ్, లైక్ అదొక్కటే మాకు హర్టింగ్గా ఉండింది. ఎందుకంటే సినిమాస్ లైక్ ఫుడ్, మనం ఎంత బాగా ఎంత ప్రేమతో ఎంత బాగా కుక్ చేసేసి మనం వెంటనే వేడివేడిగా సర్వ్ చేసినప్పుడే ఆ టేస్ట్ ఎప్పుడు చాలా బాగుంటుంది. అది కొంచెం ఆరిపోతే కూడా మీకు పెద్దగా టేస్ట్ మీకు అదొక్కటే నాకు బాధ. మాకు ఇంకో ప్లస్ ఏంటంటే ఇది పీరియడ్ కాబట్టి మేము పెద్దగా వచ్చి టెక్నాలజీ కానీ ఈ సినిమా లేట్ అయింది కానీ మేము పెద్దగా ఆలోచించే అవసరం లేదు, ఇది పీరియడ్ కాబట్టి అదొకటి హెల్ప్ అయింది అంతే. అండ్ దానికే టైం తీసుకుందండి. దాన్ని దాటి షూటింగ్ స్టార్ట్ చేసిన డే అయినా సరే ఎండ్ చేసిన డే అయినా సరే ఎక్కడా పెద్దగా లాగ్ రాలేదు. సమ్టైమ్స్ వర్షం వచ్చేసి సాంగ్ టైంలో 2 సార్లు సెట్ వేసాం అంతే తప్పితే షూటింగ్ అనుకున్న టైంలో ఫినిష్ చేసాం. అన్నీ పోస్ట్ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ అన్నీ కరెక్ట్గా జరిగింది. రిలీజెస్ ప్రమోషన్స్ అదొక్కటి, అది ఎంత పెద్ద సినిమాకైనా అది ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంది. మన అనుకున్న టైంలో అది రాదు. మనం ఏదో చేయాలనుకుంటే అది ఏదో చేస్తుంది. సో అలాంటి ఇష్యూసే, ఇంకా లేట్ అవ్వలేదు. హీరో గారు, సో ఇలాంటి డైరెక్టర్ దొరికితే ఏ ఆర్టిస్ట్ అయినా గ్రేట్ఫుల్గా ముందుకు వెళ్ళిపోవచ్చు అన్నారు. అంటే డైరెక్టర్స్ అందరు మిమ్మల్ని అంత ర్యాష్గా బిహేవ్ చేసి ఉంటారా బిఫోర్? మీకు రాయటానికి ఏదైనా కావాలి కదా. అలా కాదండి, ఇట్ ఈస్ యా. సో నాట్ లైక్ దట్ అండి. స్వీట్ అంటే కొంతమంది డైరెక్టర్స్ వచ్చేసి నాకు ఇది కావాలి అని అడుగుతారు. సరే ఎందుకు సరే అడిగే ప్లేస్లో మనం ఉంటాం, లైక్ మనం అడగలేకపోతున్నాం, కంఫర్టబుల్గా మనకు ఉండదు. వాళ్ళు చెప్పిందే మనం చేసి వెళ్ళాల్సి ఉంటుంది. రేపు సినిమా వచ్చిన తర్వాత ఆడియన్స్ వచ్చి ఏంటి బాబు నువ్వు అలా చేశాను, వాళ్ళు మనల్ని క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు మనం వచ్చేసి డైరెక్ట్ అలా చెప్పారండి నేను చేశాను అలా మనం చెప్పలేం కదా. సో అలాంటి హర్ట్స్ అలాంటి విషయాలు ఎప్పుడు ఆర్టిస్ట్కి జరుగుతూనే ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ మనం అనుకుంటాం ఈ రియాక్షన్ డైరెక్టర్ పెట్టుంటే బాగుండేది అని, సమ్ టైమ్స్ పెట్టరు. సో ఇలాంటి ఇష్యూసే ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఏ డైరెక్టర్ హార్ష్గా ఏ యాక్టర్స్ దగ్గర వాళ్ళు బిహేవ్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఆర్టిస్ట్ని ఎంత బాగా ఎంత స్వీట్గా ప్రేమగా చూసుకుంటే వాళ్ళకి స్క్రీన్ మీద రిజల్ట్ అంత బాగా వస్తుంది. నేను తనకేం చెప్పానంటే అలాంటి డిఫరెంట్ డైరెక్టర్స్లో తను ఎలాంటి వాడు అంటే ఏడు చేస్తాడు, నేను నాకు తప్పకుండా కావాలి, వాడు ఏడిచి చూసి సార్ నీకోసం ఏదైనా చేస్తానని చెప్పి ఒక డైరెక్టర్. సో హీస్ వెరీ సాఫ్ట్ అండ్ వెరీ స్వీట్, ఆ సెన్స్లో చెప్పాను. డైరెక్టర్ గారు, సో ఒక మూవీ అంటేనే ఒక్క కాన్సెప్ట్తో వస్తాము, బట్ ఎన్ని కాన్సెప్ట్తో ఎందుకు వచ్చారు? అదే మీకు నేను రిలీజ్ ఈవెంట్లో కూడా దీన్ని మెన్షన్ చేశాను. లవ్ స్టోరీ ఉండాలి, యాక్షన్ ఉండాలి, అలానే ఒక మంచి మెసేజ్ ఉండాలి, అన్నీ ఉండాలి. సో అందుకోసం ఈ కమర్షియల్ ఫిల్మ్ సెలెక్ట్ చేసుకున్నాను. అన్నీ బ్లెండ్ చేయొచ్చు, మనం చెప్పాలనుకున్న మంచి విషయాన్ని కూడా ఇంత కమర్షియల్ వాల్యూస్తో చెప్పొచ్చు. అదే మెయిన్ రీజన్ అంటే. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తీసుకోండి, పడుకోండి. Congratulations and celebrations. అయ్యయ్యో ఆయన డైట్ అంతా పోయే.
మీరేంటి స్వీట్ తింటారా, షుగర్స్ తింటారా? ఓ అమేజింగ్. కేజీలు తింటారా? సయ్యద్ సయ్యద్ సాజిద్